రాజకీయాలు కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి తాను పూర్తిగా తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించడంతో ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రాజకీయాలకు కాపు రిజర్వేషన్ ఉద్యమానికి దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేయడంతో ముద్రగడ తర్వాత ఎవరు అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముద్రగడ స్థానంలో కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేదెవరు? కాపులకు సారథ్యం వహించే రథసారథి ఎవరు? కాపుల ఆశయాల్ని నెరవేర్చే నాయకుడు ఎవరు? ఇంతకీ కాపు కాసేదెవరు? ఇదే అంశానికి సంబంధించి వాటి స్ట్రైట్ టాక్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు అద్దెపల్లి శ్రీధర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చందు శ్రీనివాస్ గారు, కాపు సంక్షేమ సేన కన్వీనర్, దాసరి రాము గారు, తెలగ బలిజ కాపు జేఏసీ కన్వీనర్, మరి కాసేపట్లో కిరణ్ రాయల్ గారు, అలాగే చెవుల కృష్ణాంజనేయులు గారు కూడా ఈ డిబేట్లో జాయిన్ అవుతారు. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. ముందుగా దాసరి రాము గారు, కాపు ఉద్యమం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ముద్రగడ పద్మనాభం గారు. సో ఇకపై కాపు కాసేదెవరు అనే విషయాన్ని చర్చించే ముందు ఎందుకు ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం నుంచి తప్పుకున్నారు, దానికి దారి తీసిన కారణాలేంటి, పరిస్థితులేంటి, మీ విశ్లేషణ ఏంటి దాసరి రాము గారు? సార్ నా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. డిబేట్ లో పాల్గొన్న ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇది పద్మనాభం గారు ఉద్యమాన్ని నుంచి తప్పుకోవటం అనేది అంటే ఈ రోజు మేము వేరే బయట కార్యక్రమాల్లో తిరుగుతుండగా టీవీ న్యూస్ అయితే నేనైతే ఇప్పుడు మీరు చెప్తుంటే వెంటనే ఇది ఒక 4-5 నెలలకు బిఫోరు రిజర్వేషన్ ఉద్యమం విషయంలో నేను దూరంగా ఉంటున్నాను అని చెప్పని వారు చెప్పడం జరిగింది గతంలో. దాన్ని మళ్ళీ ఈ రోజు ఎందుకు ఉట్టంకిస్తూ మాట్లాడారన్నదే మాత్రం మాకైతే అంతుపట్టలేదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పోరాటం అనేది నిరంతర ప్రక్రియ. ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానివ్వండి, సామాజిక ఉద్యమాలు కానివ్వండి, ఏదో ఒక రోజుతోనే అద్భుతాలు జరిగి ఒక రోజుతో అన్ని ఏదో జరిగిపోతాయి అనుకోవటం కరెక్ట్ కాదు. ఒక నిరంతర ప్రక్రియగా తీసుకుని వెళ్ళాలి. ఆర్ కృష్ణయ్య గారు కానీ, మంత్రకృష్ణ మాదిక్ కానీ వీరందరూ కూడా వాళ్ళు తీసుకెళ్లారు. మేము గతంలో మేమందరం కూడా నేను రిజర్వేషన్ ఉద్యమాన్ని టీవీకే చేసి పెడుతూ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ చాలా పెద్ద ఉద్యమాన్ని నడిపాను. గతంలో పిల్ల వెంకటేశ్వరరావు గారు ఉద్యమాన్ని నడిపారు. ఇట్లా అనేక ఉద్యమాలు నడిచినాయి. ఆ నడిచిన ప్రక్రియలో పద్మనాభం గారు కోటరెడ్డి భాస్కర్ రెడ్డి గారి హయాంలో ఉద్యమం చేశారు. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ 20 years తర్వాత మళ్ళీ వారు ఉద్యమం బాధ్యత తీసుకున్నారు. మేమందరం కూడా ఒక రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు నడిపిన వాళ్ళందరం కూడా మా అందరికీ పెద్ద ఆయన, అందరికీ సీనియరు. ఆయన బాధ్యత తీసుకున్నప్పుడు మనందరం ఆయన సహకరించాలని చెప్పి మేమందరం కూడా వారి దగ్గరికి వారు పిలిస్తే వెళ్ళి వారితో పాటు అన్ని కార్యక్రమాలు వారితో పాటు పనిచేశారు. అయితే ఏంటంటే ఎక్కడ ప్రజల నుంచి వచ్చిన పెద్ద విషయం ఏంటంటే ఒక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వారు ఈ రిజర్వేషన్ ప్రక్రియ చెయ్యండి అని చెప్పని ఒక బలమైన ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి ముందుకెళ్లారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు మరి 1.5 కోటి జనాభా ఉన్నారు ఈ రాష్ట్రంలో. 1.5 కోటి జనాభాకు అనేక సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. మరి వాటి మీద కూడా పద్మనాభం గారు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పని ప్రజలందరి నుంచి వచ్చిన వాయిస్ అది అందరికీ తెలుసు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2014 దాసరామ్ గారు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టడం వల్ల అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చాలా అగ్రెసివ్గా ఉద్యమం చేయాల్సి వచ్చింది. చాలా అగ్రెసివ్గా అడిగారు కూడా. దానివల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. వారి కుటుంబ సభ్యులను కూడా ఏ విధంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టింది అనేది మీకు కూడా తెలియని విషయం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ ఇస్తాము అని ఎప్పుడూ ప్రకటించలేదు. ప్రజా సంకల్ప యాత్రలో ఎక్కడైతే కాపు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోందో అదే తూర్పుగోదావరి జిల్లాలో కాపులకు రిజర్వేషన్ అంశం మీద ఒక స్పష్టమైన హామీ అయితే ఇవ్వలేమని చెప్పారు. హామీ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిమాండ్ చేశారు ముద్రగడ పద్మనాభం గారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి హామీ ఇవ్వలేదు కాబట్టి చేసేది ఏమీ లేదు. ఇది కొంతమంది చెప్పే మాట. దీంతో ఏకీభవిస్తారా? అయితే ప్రజా సమస్యల్ని బట్టి జరిగిన అన్యాయాన్ని బట్టి పోరాడతాం తప్ప వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారా, వీళ్ళు ఒప్పుకున్నారా దాన్ని బట్టి ఉద్యమాలు ఉండవండి.
ప్రజలకు జరిగిన అన్యాయం. గతంలో రిజర్వేషన్స్ ఉన్నాయి తీసేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలో ఈయన హయాంలో ఈయన ఉద్యమం చేస్తున్నప్పుడే జీవో నెంబర్ 30 ఇచ్చారు. ఆ జీవో నెంబర్ 30 అమల్లో ఉంది. ఆ జీవో నెంబర్ 30 ఆధారం చేసుకుని ముస్లింస్ ఇతర కులాలు చాలా మందికి రిజర్వేషన్స్ అమల్లోకి వచ్చాయి. అదే జీవో నెంబర్ 30 ఆధారం చేసుకుని చెయ్యమని జరుగుతున్న పోరాటం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టలేదు అనే మాటనంటే మళ్ళీ మనల్ని మనం మోసం చేస్తున్నట్టే. 2014 మేనిఫెస్టోలో పెట్టారు కదా. ఆయన చిన్నపిల్లోడు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లోడు కాదు కదా, గంటకి పూటకు ఒక మాట మాట్లాడటానికి. ఆయన మేనిఫెస్టోలో ఒక అంశం పెడుతున్నాడంటే క్షుణ్ణంగా పరిశీలించుకొని సాధ్యాలు చూసుకుని పెడతారు కదా. 2014 మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు? 2014 మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. నెక్స్ట్ ఇదే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తున్నప్పుడు, ఆ ఉద్యమాన్ని మేమందరం సహకరిస్తున్నప్పుడు పద్మనాభం గారి ఇంటికి 20 సార్లు వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాదా? కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో సహా వీళ్ళందరూ వైసీపీ పార్టీ వాళ్ళు ఆ రోజు ప్రతిపక్షంలో ప్రెస్ మీట్లు పెట్టి కాపు రిజర్వేషన్ న్యాయబద్ధమైన అంశం, కాపు రిజర్వేషన్ మా మద్దతు అని చెప్పారా లేదా? అంటే అన్ని ఉద్యమానికి మద్దతు అని చెప్పన్నారు. కాపు రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పెట్టి కాపులు 5% రిజర్వేషన్ ఇస్తూ ఈ కేటగిరీలో పెట్టి ఆ బిల్లు పార్లమెంట్ పంపిస్తున్నప్పుడు కూడా అసెంబ్లీలో ఆమోదం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? ఈ బిల్లు మన వల్ల కాదు, కేంద్రమైన పని అవ్వదని ఎందుకు మాట్లాడలేదు? పద్మనాభం గారు ఉద్యమం చేసినప్పుడు పద్మనాభం గారు మీ ఉద్యమం చేసిన ఉపయోగం లేదు, ఇది కేంద్రం చేయాల్సిన పని, రాష్ట్రం చేయాల్సిన పని కాదు, ఇది మేము మద్దతు ఇచ్చే ఉపయోగం లేదు, మేము మద్దతు ఇవ్వలేమని ఎందుకు అనలేదు? 2014లో ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారు? 2014లో కేంద్రం అంగీకరిస్తే ఇస్తామనే పదం ఎందుకు రాయలేదు? ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే చిన్నపిల్లల మాటల్లాగా వినే వాళ్ళకి చూసే వాళ్ళకి అతకాలి సార్. మనం మాట్లాడుతుంటే అతకాల. ఇది మేనిఫెస్టోలో పెట్టలేదు కాబట్టి మేము అడగము అని చెప్పారు అనేటట్టయితే ప్రపంచంలో చాలా ఉద్యమాలు నడిచేది, పోరాటాలు నడిచేది అన్యాయం జరిగితే, సమస్యలు ఉంటే, అన్యాయం జరిగితే ఉద్యమాలు నడుస్తాయి తప్ప నువ్వు పెట్టావా పెట్టలేదా నీ దయాదక్షిణాల మీద ఉద్యమాలు ఉండవు. ఎవరో ముఖ్యమంత్రి పదవికి వస్తుంది ఆయన దయాదక్షిణ మీద ఉద్యమాలు ఉండవు. అది న్యాయబద్ధమైన అంశం. నీ ఇంటికి వైసీపీ పార్టీ వాళ్ళు అందరూ వచ్చారు, అందరూ ఈ ఉద్యమాన్ని మద్దతు పలికారు. అన్ని టీవీలు సాక్ష్యం దానికి, అన్ని టీవీలు పత్రికల సాక్ష్యం ఆ రోజున. రైట్ దాసరామ్ గారు, ఇక్కడ ప్రశ్న ఏంటంటే ముద్రగడ గారు కాపులకు పెద్దన్నగా పెద్ద దిక్కుగా ఎన్నాళ్ళు ఉంటూ వచ్చారు కాబట్టి చాలా కారణాల వల్ల ఆయన కాపు ఉద్యమానికి అలాగే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేసిన నేపథ్యంలో కాపులకు రాజ్యాధికారం కలగా మిగిలిన ఇటువంటి పరిస్థితుల్లో కాపుల్ని నడిపించేది ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు లీడ్ ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోవాలి? ఇది అతి పెద్ద జాతి అండి. భారతదేశ చరిత్రలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ కులం లేనంత అతిపెద్ద జాతి. 130, 140 కులాలు బీసీ కులాలను కలిపితే 40%, దాదాపు 30-40 ఎస్సీ ఉప కులాలను కలిపితే 16% ఎస్సీలు. కేవలం ఒక కాపు కులం ఒకటే 20-22% పైన ఉంది. అతిపెద్ద జాతి. ఇంత పెద్ద జాతిని ఎవరో ఒక నాయకుడు నడిపిస్తాడు, ఒక నాయకుడు ముందు తీసుకెళ్తాడంటే ఇది కరెక్ట్ కాదండి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలో పద్మనాభం గారు ఉద్యమం చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో వారు పక్కకి వెళ్ళారు, కొంచెం వారు బాధపడ్డారు, ఏం జరిగిందో తెలియదు పక్కకి వెళ్ళారు. మరి పిల్లా వెంకటేశ్వరరావు గారు ఉద్యమాలు ఆ రోజు పిల్లా వెంకటేశ్వరరావు గారు కాపునాడు పిల్లా వెంకటేశ్వరరావు గారు ఉద్యమం నడిపారు. ఆయన చేసిన ఉద్యమంతోనే కదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. మరి అటు పరిగణలో తీసుకోమా అంటే ఉద్యమాలు ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు. ఈ జాతిలో నాయకులు కొదవలేదు, ఈ జాతిలో పోరాటాలు చేసే వాళ్ళు కొదవలేదు. బలమైన వ్యక్తులు, మంచి వ్యక్తులు ఉన్నారు. పద్మనాభం గారు ఉద్యమానికి ముందు ఆయన ముందుకొచ్చి లీడ్ తీసుకుంటే మేమందరం ఆయన పెద్దరికం అప్పచెప్పాం కదా, ఆయన ముందుంటే బాగుంటుందనే కోరుకుంటున్నాం. అంతే. ఆయన మీరు సైలెంట్ గా ఉంటే 1 కోటి జనాభా అన్యాయం గురవుతుందండి. దాసరామ్ గారు, ఇక్కడ సైలెంట్ గా పద్మనాభం గారు సైలెంట్ గా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. వయసు రీత్యా కూడా ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఆయన పడ్డ ఆవేదన, బాధ మనం చూసాం. ఆయన కుటుంబాన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. సో వీటన్నిటికీ బాధపడి ఆయన ఈ రిజర్వేషన్ ఉద్యమం నుంచి తప్పుకుంటామని చెప్పారు. సో ఆయన వ్యక్తిగత నిర్ణయం కాబట్టి చూద్దాం ఒకవేళ పునరాలోచించుకుంటారా లేదా అని చెప్పి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట మీరు ఏదైతే అన్నారో, ఒక 22% ఉన్న కాపులకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం లేదు. 10% కంటే తక్కువ ఉన్న రెడ్లు
చౌదరీలు ఐ మీన్ కమ్మలు వాళ్ళు రాజ్యాధికారం పంచుకుంటూ ఉన్నారు గత కొన్ని దశాబ్దాలుగా. కానీ కాపులకు రాజ్యాధికారం లేదు, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు పెద్దన్న పాత్ర పోషిస్తే బాగుంటుంది? మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. చిరంజీవి గారు తీసుకోవాలా లీడు, లేకపోతే పవన్ కళ్యాణ్ తీసుకోవాలా, లేకపోతే మీలాంటి నాయకులు తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు చెప్పండి. సార్ ఇందాక మీకు అదే చెప్పాను సార్, అతిపెద్ద జాతిగా ఉన్నారు వీళ్ళు. ఇంత పెద్ద అతిపెద్ద జాతికి ఒక నాయకత్వంతోనే అవుతుందని అనుకోవట్లేదు. అనేక మంది కలిసి పనిచేస్తేనే ఈ జాతికి మేలు జరుగుతుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు కాపులు రిజర్వేషన్స్ రాజ్యాధికారం గురించి మాట్లాడారంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, రాజకీయ పార్టీ పెట్టుకుని ముందుకు పోతున్నాడు. ఆయన మొదటి నుంచి మాట్లాడుతుంది వాళ్ళ అన్నయ్య గారు ప్రజారాజ్య పార్టీ కానీ, మేము అద్దెపల్లి శ్రీధర్ గారు కానీ మేమందరం ప్రజారాజ్య పార్టీ నుంచి అందరూ కలిసి పనిచేసిన వాళ్ళు, అందరం సామాజిక ఉద్యమాలు నడిపిన వాళ్ళమే, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన వాళ్ళం మేమందరం కూడా. చిరంజీవి గారు పార్టీ పెట్టి మా చిరంజీవి గారి పార్టీ మొదటి లక్ష్యం ఏం చెప్పారు? సామాజిక న్యాయం అన్నారు, అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం అన్నాడు. అంటే భారతదేశ చరిత్రలో భారతదేశంలో మతాల పేరెత్తకుండా కులాల పేరెత్తకుండా రాజకీయాలు నడవు. ఖచ్చితంగా మతాల కులాల మీద ఆధారపడి ఉంటాయి. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్ లో 2 కులాలు మైనారిటీ కలిగిన 2 కులాలు 200-350 కులాన్ని పక్కన పెట్టి స్వతంత్రం వచ్చిన రోజు ఈ రోజు 70 ఏళ్ల నుంచి వాళ్ళ అధికారం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అన్ని వనరులు దోచుకొని మిగతా కులాలందరినీ పాలేర్లు బానిసలు చేశారు. కాబట్టి ఈ పేద వర్గాల రాజ్యాధికారం కావాలని పోరాటం ఖచ్చితంగా పేరెత్తి అడుగు చెప్తారు, పేరెత్తి చెప్పాలి. మళ్ళీ నంగి నాటకాలు ఆడకూడదు, నిజాయితీగా చెప్పాలి. కాంశీరామ్ గారు కానివ్వండి, పెద్ద పెరియార్ రామస్వామి నాయకులు కానివ్వండి, వీళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా అగ్ర కులాల మీద దాడి చేసి అగ్ర కులాల మీద పోరాటాలు చేస్తేనే అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారాలు అన్ని తప్ప నంగి నాటకాలు లాంటి మాటలు చెప్తే రాజ్యాధికారాలు అందరా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా చిరంజీవి గారైనా బడుగు బలగారు ఏ నాయకుడు వచ్చినా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాల్సిందే. అతి పెద్ద జాతిగా ఉన్నాం కాబట్టి ఇంత పెద్ద జాతి అమిత్ షా గారు అన్నారు, ఇంత పెద్ద జాతి ఎప్పుడో మీరు ముఖ్యమంత్రులు అవ్వాలా, మీరు ఏం చేస్తున్నారా అని. రామ్ మనోహర్ లోహియా గారు 50 ఏళ్ల క్రితం రాశాడు, అతి పెద్ద జాతి వీళ్ళు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారంటే పేద వర్గాలను కలుపుకొని స్వర్ణయుగం వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పని. ఈ రోజు కూడా కార్పొరేట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అతిపెద్ద జాతికి ఉన్న వనరులు లేవు, రాజకీయ చైతన్యం లేదు. బీసీ ఎస్సీ కులాలతో పాటు వీళ్ళందరూ కూడా బానిసలు పాలేరులుగా బతుకుతున్నారు. ఎంత పెద్ద నాయకులు వచ్చి వీళ్ళని చైతన్యం పరిచి ముందుకు తీసుకొస్తా ఉన్నా ఆ రోజు ఎలక్షన్ రోజు వీళ్ళు ఇచ్చే డబ్బుతోనో వాళ్ళు వీళ్ళ మధ్య పెట్టే గొడవలతోనో చివరికి అమ్ముడుపోయారని వీళ్ళ చేతులు ఉన్న మీడియా ద్వారా వీళ్ళు చేసే పుకార్లతోనే అన్ని రకాలుగా వాళ్ళు ఆగవాళ్ళు అయిపోతున్నారు. మళ్ళీ 2 కులాలు అధికారం ఓడిపోతున్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీతో కుమ్ముక్కయ్యాడు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు మాతో కలిసి ఉంటే తప్పేందని చంద్రబాబు నాయుడు అన్నాడు. అంటే వీళ్ళందరూ కలిసి ఈ పేద వర్గాల నుంచి బలమైన నాయకత్వం వచ్చేటప్పుడల్లా ఇలాగే నిర్వీర్యం చేస్తూనే ఉన్నారు. కాబట్టి కులాల ప్రస్తావన ఎత్తాల్సిందే. అతి పెద్ద జాతికి ఉన్న ఈ కాపులు చైతన్యం అవుతాయి కానీ ఈ బీసీ ఎస్సీ వర్గాలకు రాజ్యాధికారం జరుగుతుంది తప్ప, లేదా ఈ రాష్ట్రంలో పేద వర్గాల రాజ్యాధికారం కాపులు ముందుంటేనే జరుగుద్ది. వాళ్ళు త్యాగం చేశారు అవుద్ది. కాబట్టి వాళ్ళ పేరు ఎత్తాల్సిందే, వాళ్ళ ముందు కలుపుకొని వాళ్ళతో పాటు బీసీఎస్సీ కలుపుకొని ముందుకు వెళ్లాల్సిందే. రైట్. అద్దెపల్లి శ్రీధర్ గారు, కాపులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్లు కావాలి. ఈ రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా చాలా మంది పోరాటం చేస్తూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం పేరు చెప్తే ఆయన పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ అనేక కారణాల వల్ల ఆయన కాపు ఉద్యమం నుంచి క్రియాశీల రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కాపులకు రాజ్యాధికారం కలేనా, ఇది సాధ్యమయ్యే పనేనా? మీ విశ్లేషణ ఏంటి శ్రీధర్ గారు? మాట్లాడడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు కూడా నేను ఏకీవిస్తాను, కొన్ని కొత్త విషయాలు కూడా కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఏదేమైనా కూడా మీరు అన్నట్టు రాజ్యాధికారం రాదా వస్తుందా అన్నది ఖచ్చితంగా వస్తుంది. కాపులకే కాదు, వెనకబడిన వర్గాలన్నిటికీ, భారతదేశంలో వెనకబడిన వర్గాలన్నిటికీ కూడా రాజ్యాధికారం రావాలని మేము కోరుకుంటున్నాం. అన్ని రాష్ట్రాల్లో వచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా రావాలని నేను ప్రధానంగా కోరుకుంటున్నాను. వైసీపీ కూడా దానికి కట్టుబడి ఉన్నది. ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారి గురించి మనం ఆ రోజు అంటే ఎందుకు పదే మాట్లాడతామంటే జియో 1994లో ఏదైతే వచ్చిందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ విజయభాస్కర్ గారు చిన్న టెక్నికల్ ఎర్రర్, మీకు అవకాశం ఇస్తాను. కిరణ్ రాయల్ గారు జాయిన్ అయ్యారు మనతో, జనసేన పార్టీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్. కిరణ్ రాయల్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ అండి. మీ విశ్లేషణ ఏంటి దీని మీద? నెక్స్ట్ కాపుల్ని కాపు కాసేది ఎవరు? ఎందుకంటే ఇన్నాళ్ళు ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గానికి పెద్దన్నగా వ్యవహరిస్తూ వచ్చారు. అనేక కారణాల వల్ల ఆయన క్రియాశీల రాజకీయాలకు అలాగే కాపు ఉద్యమానికి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో
ఎవరు లీడ్ చేస్తే బాగుంటుంది, కాపులకు రాజ్యాధికారం కావాలి అనేది చాలా మంది చెప్తా అన్నమాట. ఇప్పటి వరకు దాసరి రామ్ గారు కూడా చెప్పారు, 22% ఉన్న ఒకే ఒక క్యాస్ట్ దేశంలో ఏదైనా ఉందంటే అది కాపు సామాజిక వర్గం. ఆ కాపు సామాజిక వర్గానికి ఇప్పటి వరకు రాజ్యాధికారం రాలేదు ఆంధ్రప్రదేశ్లో. సో ఏం చెప్తారు కిరణ్ రాయల్ గారు? సార్, ముందుగా ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఆయన ఆ స్టేట్మెంట్ కి ఆయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మా దృష్టిలో. గతంలో కూడా ఆయన ఏమి కాపుల కోసం ఏం పనిచేసింది లేదు, కాపుల ఉద్యమాల కోసం ఆయన ఏమి మాకు తెలిసి కూడా చేసింది ఏమి లేదు. వాస్తవంగా ఆయన కేవలం కాపులను అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి కుటుంబానికి పనిచేసినాడు. రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి పనిచేసి పెట్టినాడు. ఆయన కాపులు చేసింది ఏమి లేదు. వాస్తవాలు అది. ఆయన టీడీపీ ప్రభుత్వం దిగడానికి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి లేనిపో దొంగనాటకాలు ఆడగలరు తప్ప వాస్తవంగా కాపులకు ముద్రగడ పద్మనాభం గారు ఏదో చేశారు, కాపులను వాడుకున్నాడు. ఆయన కాపులను వాడుకొని ఆయన ఇన్ని రోజులు కాలం గడిపాడు తప్ప ఆయన మాకంటూ చేసింది ఏమీ లేదు. మా యువతరానికి, కాపు యువతరానికి, రేపు రాబోయే కాపు కూడా ముద్రగడ్డ లాంటి పేరు చెప్పుకోవడానికి కూడా మాకు అసహ్యంగా ఉంది, సిగ్గు చెడుగా చెప్తున్నాం వాస్తవంగా మాట్లాడంటే. ఎందుకంటే పిల్ల వెంకటేశ్వర లాంటి వారు ఉన్నారు, హరిరామ్ జోగయ్య లాంటి వారు ఉన్నారు. వీరందరూ కాపు కులాన్ని పెట్టుకుని కాపు కులం కోసం పనిచేశారు, రాజకీయంలో పనిచేశారు, రాజకీయంగా ఎదిగారు, కాపు కులంతో పాటు దిగారు, అన్ని చేశారు. ముద్రగడ్డ పద్మనాభం గారు ఏం చేశారంటే, ఈ రోజు ఆయన టార్గెట్ ఏమంటే ఆయన కొడుకును ఆయనో రేపు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫునో ఆయన పత్తిపాడు నియోజకవర్గంలో లేకపోతే ఇంకో నియోజకవర్గంలో పోటీ చేయడానికి కావాలి. ఈ కాపు సామాజిక వర్గ కులం ముద్ర ఉంటే ఖచ్చితంగా మనకి రేపున్న పరిస్థితుల్లో ఓట్లు పడవు. కాబట్టి రాజకీయంలో వెళ్ళిపోతాం. ఈ కాపు సంక్షేమ సేన నుంచి ఏదైతే ఈ కాపు ఉద్యమం ఉందో, ఈ కాపులకు అండగా ఉన్నాను అని ఆయన ఫీల్ అయిపోతున్నాడు తప్ప మేమైతే ఆయన నాయకుడు, కాపు నాయకుడు అని చెప్పి ఏ రోజు మా తరం లాంటి యువకులు ఎప్పుడైతే 2016లో రైలు తగలబడ్డ విషయంలో, ఎప్పుడైతే తిరుపతి ఎమ్మెల్యే కిరణ్ రాయల్ గారు, కానివ్వండి, కిరణ్ రాయల్ గారు, ఇది మీరు వ్యక్తిగత అభిప్రాయమా? ముద్రగడ పద్మనాభం గారి మీద కొన్ని ఎలిగేషన్స్ అయితే మీరు చేశారు. ఇది వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే పార్టీ స్టాండా? ఇది ఒక వ్యక్తి పిలిపిస్తే 15 లక్షల మంది తుని కాపు ఐక్య గర్జన సభకు వచ్చారు. ఒక వ్యక్తి పిలుపునిస్తే 15 లక్షల మంది కాపు ఐక్య గర్జన సభ తునిలో జరిగింది 2016 జనవరి 31న. మీరు అంత లైట్ గా ముద్రగడ గారిని తీసేయడం ఏంటి? కాపులందరూ బలంగా మేమంతా కలిసికట్టుగా ఉన్నాం చూపించడానికి వచ్చాం. ముద్రగడ్డ ఆ ప్లేస్ లో ఇంకెవరు పిలిచినా వచ్చేవాళ్ళు. అప్పుడున్న పరిస్థితిలో ఎవరు పిలిచినా వచ్చేవాళ్ళు 10 లక్షల మంది. అప్పుడున్న పరిస్థితిలో ముద్రగడ్డ పద్మనాభం గారు వచ్చారు. ఆయన నేను కాపు ఉద్యమాన్ని చేస్తాను. ఆయన ఏం చేశారు? ఇప్పుడు ఆయన ఉద్యమం చేశాడు, రైలు తగలబడింది, అన్ని చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళతో కొల్లిడాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కాడు. ఆయన ఉద్యమం తర్వాత ఒక కార్యక్రమం జరిగిందా? ఒక కార్యక్రమం సక్సెస్ అయిందా? నేను క్లారిఫై చేస్తాను, మళ్ళీ మాట్లాడదు. కానీ ఒకసారి కిరణ్ రాయలు, వయసులో చిన్నోడివి తెలుసుకుని మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడేటప్పుడు సార్ పాప అదే పరిస్థితి గారు పాపం ఆయన వెనకేసుకొస్తాడు. ఎందుకంటే ఆయన పార్టీ సపోర్ట్ చేశారని చెప్పాను కదా, కొంచెం బాధ నేను మాట్లాడలేదు. నాట్ ఓన్లీ కిరణ్ రాయల్, పబ్లిక్ ఆల్రెడీ ప్రతి కాపు మాట్లాడే విషయం, కాపు యువకులు మాట్లాడుతున్నారు. నేను ఈ డిబేట్ వచ్చే ముందు వినండి, ఈ డిబేట్ వచ్చే ముందు నాకు కాపు గ్రూప్స్ ఉన్నాయి. నేను కాపులతో మా యువజన రాయల్ యూత్, రాయల్ అసోసియేషన్ అందరితో మాట్లాడా. ఇలా డిబేట్ ఒకటి ఉంది, మన కాపు సంక్షేమ, మన కాపులు అంటే దూరం వెళ్ళిపోతున్నాను ప్రెస్ నోట్ ఇవ్వడం వల్ల దానివల్ల నష్టం ఏమి లేదని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చారు. నాట్ ఓన్లీ కిరణ్ రాయల్ డిసిషన్, దిస్ ఈజ్ టోటల్ యూత్. కాపు యువనేత, కాపు యువకులు వాళ్ళు ఇస్తున్న డిసిషన్. ఆయన వైసీపీకి పనిచేయడానికి కాపులను వాడుకున్నాడు, ఇది పక్కా వాస్తవం. అంతేగాని ఆ రోజు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారిని ఓడగొట్టడానికి, ప్రజారాజ్య పార్టీ నాయకులు ఓడగొట్టడానికి కుట్రపడిన వ్యక్తి. జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలేదు. చుట్టూ జనసేన పార్టీని ఓడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి కలిశాడు. చంద్రబాబు నాయుడు కలిసి చంద్రబాబు నాయుడు గారిని దించడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తారు. మాట్లాడుకుంటూ పోతే ఒక రోజు డిబేట్ ఒక్క నిమిషం మీరు కొన్ని ఎలిగేషన్స్ చేశారు కదా శ్రీధర్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని మీరు ఎలిగేషన్స్ చేసినప్పుడు వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. శ్రీధర్ గారు చెప్పండి. ముద్రగడ పద్మనాభం గారికి పార్టీ లేదు, వారి ఇద్దరు పిల్లలు కూడా ఏ పార్టీలోనూ లేరు. ర్యాండమ్గా సింపథైజర్ అన్నారు. ఓకే, ఆయన తరఫు నేను క్లారిఫై చేస్తున్నాను. ఆయన కోరుకున్న, ఆయన ఇంటికి వెళ్ళి అడిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా వారి ఇంటికి వెళ్ళి కోరుకున్నారు వారి నాయకత్వాన్ని. ఫస్ట్ అది తెలుసుకోండి, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ ఆల్సో. అది కూడా క్లారిఫై చేస్తున్నాను, తెలుసుకోండి ఫస్ట్ థింగ్.
వీళ్ళు పార్టీ వాళ్ళందరూ వెళ్ళి ముద్రగడ పద్మనాభం గారికి వారి సపోర్ట్ కావాలని మొన్న ఎలక్షన్స్లో అడగడం జరిగింది. రెండోది ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్స్ తర్వాత కూడా అన్ని పార్టీలు కూడా వాళ్ళకి మళ్ళీ ప్రామిస్ చేశారు ఆయనకి ఏదన్నా, నేను రాజకీయాల్లోకి రావట్లేదు, నా పిల్లలకి అవసరం లేదు అని క్లియర్ కట్గా క్లారిఫై చేశారు. అంతవరకు వారు రాజకీయ కాంక్ష, వారి పిల్లలకి రాజకీయ కాంక్ష ఉంటే అందరూ ఇస్తానంటే కూడా వద్దన్నారు. సో అక్కడి వరకు ముద్రగడ పద్మనాభం గారి పర్సనల్ ఇష్యూ వరకు క్లారిటీ. ముద్రగడ పద్మనాభం గారు ఏమీ చేయలేదు అని ఎంత సునాయాసంగా సింపుల్గా ఒక మాట అన్నారంటే, నేను అదే చెప్తున్నాను. జియోఎంఎస్ నెంబర్ 30/94లో వచ్చింది ప్రధాన కారణం. ఆ రోజు ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నలుగురు, అందులో వట్టి వసంత్ గారు హైదరాబాద్కు వచ్చి విజయభాస్కర్ రెడ్డి గారితో కూర్చుని ఇది ఇంపార్టెంట్ అని చెప్పి క్లారిఫై చేస్తే అప్పుడు విజయభాస్కర్ రెడ్డి ఇద్దామన్న తర్వాత ఆ జియో 30 అంటూ రావడం జరిగింది. అప్పుడు తలారి అనంతబాబు గారితో డిస్కస్ చేసి ఆ జియో వితిన్ 1 lakh బ్రాకెట్ పెట్టి అది 1 lakh కంటే మించి అయితే ఇబ్బంది అవుతుంది, 1 lakh అయితే ఈ ఎకనామిక్ క్రైటీరియా మీద ఇవ్వచ్చు అని చెప్పి ఆ రోజు జియో 30 రావడం జరిగింది. సబ్సీక్వెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఆ 10 ఏళ్ళు అది తొక్కిపెట్టి ఉంచారు. ఇందులో మీరన్న విధంగా రాజశేఖర రెడ్డి గారికి సహాయ సహకారం అందించడానికి ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు లేరు. అది కూడా రెండో ఆస్పెక్ట్ క్లారిఫై చేస్తున్నాను. మళ్ళీ అంశం ఏంటంటే చాలామంది పోరాడాం, చాలామంది రిప్రజెంటేషన్ ఇచ్చాం, నాతో సహా ఎంతోమంది బీసీ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, వారితో చర్చించడం జరిగింది, ఇవన్నీ కూడా జరిగాయి. అవంతా నిమిత్తం మాత్రం. మొన్న మళ్ళీ బీసీ రిజర్వేషన్ కావాలి అన్నప్పుడు తునిలో అంతమంది జనం రావడానికి 6 నెలలు ఆయన కష్టపడ్డారు. దానికి ఒక కమిటీ ఉన్నది, ఆ కమిటీలో నేను కూడా ఒక మెంబర్నే. పార్టీలు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళు, కులాల అతీతంగా, ప్రాంతాల అతీతంగా వేరే కులాలు కూడా ఆ జాక్లో పనిచేస్తేనే తుని ఆ విధంగా బ్రహ్మాండమైన సక్సెస్ అయ్యింది. అంతమంది రావడం జరిగింది. కోరిక ఉన్నది, బట్ స్పియర్ హెడ్ ఎవరు చేశారు? ముద్రగడ పద్మనాభం. ఆ బెనిఫిట్ ఆయనకి ఇవ్వాలి, అంతేగాని ఇష్యూ ఉంది కాబట్టి ఆయన నుంచున్నారు కాబట్టి తక్కువ చేసి మాట్లాడడం సరికాదు. అది అయిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని ఇంటి దగ్గర హౌస్ అరెస్టు, ఈ జాక్లో ఉండే వాళ్ళందరినీ హౌస్ అరెస్టు, ఆయన ఇంటి దగ్గర 8,000 మంది పోలీసులు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇంట్లోకి చొరబడి కెమెరాలు టీవీలు ఏమీ లేకుండా అసభ్యంగా అగౌరవంగా వారి ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కానీ హాస్పిటల్లో పెట్టడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవేమీ మీకు కనబడట్లేదా? ఆయన ఇవేమీ అంటే సర్వీస్ కానీ సాక్రిఫైస్ చేసినట్టు అనిపించట్లేదా మీకు? ఏమి చేశారు అని చెప్పి మీరు అంటున్నారు. ఆ రోజు ఆ ప్రభుత్వం దమనకాండ ఉన్న దాన్ని వ్యతిరేకించారు, ఆయన ప్రొటెస్ట్ చేశారు, 12 రోజులు నిరాహార దీక్ష చేశారు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రిలో. మరి ఇవి అంత సునాయాసంగా మర్చిపోతే ఎలాగా? మనం వేరే వాళ్ళని డిఫర్ అవ్వచ్చు, అంత మాత్రం అగౌరవంగా మాట్లాడకూడదు. మీరు అగౌరవంగా మాట్లాడారు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. రైట్. కిరణ్ రాయల్ గారు మీరు ముద్రగడ గారిని తక్కువ చేస్తూ మాట్లాడారు. దయచేసి మీరు విత్డ్రా చేసుకునే అవకాశం అయితే నేను ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా చెప్పేది ఏంటంటే, పట్టాభి ఇంటి మీద కానీ లేకపోతే టీడీపీ కార్యాలయం మీద కానీ దాడి జరిగితే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, పోలీసులు జగన్మోహన్ రెడ్డికి పని వాళ్ళలా పనిచేస్తున్నారు, ఇటువంటి కామెంట్స్ చేశారు. కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో కాపు ఉద్యమం సమయంలో కాపు నాయకుల్ని, అలాగే ముద్రగడ పద్మనాభం గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, వారి ఇంట్లోని ఆడవాళ్లను ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అనేది మీకు తెలియని విషయం కాదు కదా. అప్పుడు మీరు మిత్రపక్షంగా ఉన్నారు కదా, మీరు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు జనసేన పార్టీ ఖండించలేదు? ఖండించలేదు ఎవరు చెప్పారు సార్? అప్పుడు ఉన్న పెద్దలు అడగండి, ఎందుకు ఖండించారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ప్రెస్ ఇస్తారు కదా, ఇది కాపు నల్లదొక్కడం చూస్తే ఉద్యమం తారాస్థాయికి చేరుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. ఖండించలేదు. మేమందరం కూడా హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకుని హోటల్లో, చిరంజీవి గారు కూడా రాజకీయాల్లో లేకపోయినా కూడా మేమందరం కలిసి కూర్చుని పార్టీలు అతీతంగా కూర్చుని ఖండించడం జరిగింది. ఆ రోజు ముద్రగడ అరెస్ట్ కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవ్వలేదు ఆ మీటింగ్ కి. ఆ మీటింగ్ కి పార్క్ హయత్ లో జరిగింది, పార్క్ హయత్ లో ఆ మీటింగ్ జరిగింది. అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు, పోలీసు దిగ్బంధనంలో ఉన్నారు, వారి కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ కోనసీమలో, తూర్పు గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు నాయకుల్ని, కాపు యువతని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో పార్క్ హయత్ లో ఒక మీటింగ్ జరిగింది. దానికి దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, కాపు మోహన్ బాబు
మోహన్ బాబు గారు సంఘీభావం తెలిపారు సంఘీభావం కానీ అటెండ్ తెలిపారు. అవ్వలేదు. ఆయన రైజ్ చేశారు, లేదు, మోహన్ బాబు గారు సంఘీభావం రైజ్ చేశారు. తెలిపారు. సానుభూతి తెలిపారు. అవును. కానీ ఇంత జరిగింది కదా, బియాన్ మంత్రో ఇంత సంఘీభావం జరిగింది కదా. తెలిపారు. మీరు అంటే ఒక వ్యక్తిని, ఒక కాపు సామాజిక వర్గంలో ఒక చరిష్మా ఉన్న ఒక నాయకుడిని మీరు లైట్ చేస్తూ మాట్లాడడం అనేది కాపు యువత కానీ కాపు సమాజం కానీ పెద్దగా హర్షించదనే విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. మళ్ళీ మీతో మాట్లాడతా. ఒక విషయం ఆ విషయానికి కూడా రైట్ మళ్ళీ మీతో మాట్లాడతా. సార్ ఇప్పుడు మాట్లాడండి. చందు శ్రీనివాస్ గారు, మీ కాపు సంక్షేమ సేన మీరు అండ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చైర్మన్ గా కూడా ఉన్నారు కాపు సంక్షేమ సేనకి. మీ అభిప్రాయం ఏంటి? ఇక మీదట కాపు కాసేది ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు ఒక డెసిషన్ తీసుకున్న నేపథ్యంలో. ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా అంటే ముద్రగడ గారు ఈరోజు అనౌన్స్ చేశారనేది నాకు కూడా మీడియా ద్వారా తెలిసింది. కానీ యాక్చువల్గా 1.5 year నుంచి ఆయన కాపు ఉద్యమాల్లో కానీ రాజకీయంగా కానీ ఆయన దూరంగానే ఉంటున్నారు. ఆ సమయంలోనే చాలామంది పెద్దలు, నేను కూడా 21 సంవత్సరాల నుంచి ఇందాక రాము గారు చెప్పినట్టుగా పిల్లాగారి ఆధ్వర్యంలో మేము పనిచేసాం. తర్వాత కాపులకి ఏదో ఒకటి రిజర్వేషన్ మొదటి నుంచి బ్రిటిష్ వాళ్ళ ముందు నుంచి రిజర్వేషన్ ఉంది. తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారి హయాంలో తీసేయటం, ఆ రిజర్వేషన్ తర్వాత దామోదర సంజీవ్ గారు మళ్ళీ రిజర్వేషన్ తీసుకురావటం, మళ్ళా తీసేయటం, ఇవన్నీ కూడా పరిణామ క్రమంలో కాపు ఉద్యమం కంటిన్యూగా లీడర్స్ ఎవరైనా ఉన్నా కానీ ఉద్యమం జరుగుతూనే ఉన్నది. రాముగారు చెప్పినట్టుగా ప్రజల సమస్యని నిరంతరం పట్టించుకోవాలి, కాపుల యొక్క సమస్యలు ముందుకు తీసుకెళ్ళాలి. 1.5 year క్రితం ముద్రగడ గారు ఈ ఉద్యమాన్ని ఆపేసినప్పుడు పెద్దలు చాలామంది కాపు సంఘాల నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, అనేక మంది జోగి గారి దగ్గరికి వెళ్ళటం, మా పెద్ద ఆయన 84 సంవత్సరాల వయసులో కూడా రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు. ఇందాక రాము గారు చెప్పినట్టుగా ఆ రోజు ఎకనామికల్లీ పిల్లలకు రీఎంబర్స్మెంట్ పిల్ల ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ ఇప్పించిందే జోగి గారు. దాని తద్వారా 5 కోట్ల రూపాయలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రిలీజ్ చేయటం, అనేక మంది పిల్లలు బెనిఫిట్ పొందారు. ఆ సమయంలో ముద్రగడ గారి ఉద్యమం ఇందాక కిరణ్ గారు చెప్పినట్టుగా ఆ విషయంలో మేము కూడా ఖండిస్తున్నాం. ముద్రగడ గారికంటూ కొన్ని పేజీలు ఉన్నాయి. శ్రీధర్ గారు చెప్పినట్టు 30 జీవో తీసుకురావడం కావచ్చు, కాపు రిజర్వేషన్స్ అంటే ముద్రగడ గారే ముందుకు గుర్తొస్తారు. ఆ విషయంలో ఆయన పేరు చెప్తేనే కొద్దిగా అసహ్యం అంటాం, కొన్ని మాటలు తొందరపడి మాట్లాడడం అనేది కిరణ్ రాయల్ గారు కొద్దిగా అది మీరు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంతా కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు మీరు మనిషి ఇప్పుడు ఉద్యమంలో లేడు అన్నప్పుడు ఆయన మీద అనేక అభావండాలు వేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఆయన ఉద్యమాన్ని ఇంతటిదాకా ఈ రిజర్వేషన్ వచ్చిందంటే ఆయన చేసిన సేవకు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఈరోజు లేనప్పుడు ఆయన స్థానంలో ఎవరైనా ముందుకెళ్ళినప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి. గబక్కన మాట అనేది అనకూడదు. పెద్ద ఆయన మంత్రిగా చేశాడు, కాపు కులానికి ఎంపీగా చేశారు. ఆనెస్ట్ అతని సిన్సియారిటీలో, అతని ఆనెస్టీలో ఎవరు కూడా మనం సరిపో ఆ వయసు కూడా కాదు కావాలంటే అది చాలా వయసు కూడా కాదు. ఎందుకంటే అన్ని పార్టీలు రిక్వెస్ట్ చేస్తుంటే మా పార్టీ రండి అని. కాకపోతే ఏంటంటే ఎంత తక్కువగా మాట్లాడారు. అది- రాజకీయం అదే- పిల్లల కోసం సరే, ఆ అంటే విషయంలో అందరూ ఇంకా ఇవ్వడానికి సమయం రెడీగా ఉంది ఉన్నారు. కాబట్టి ఆయన ఆయన వద్దన్నారు. చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకొక ఇప్పుడు సమయం విషయం ఉంది. ఏంటంటే ఉద్యమాన్ని 1.5 సంవత్సరాల క్రితమే నేను రిజర్వేషన్లకు ఈ ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానన్నారు. ఆ సమయంలో జోగి గారి నాయకత్వంలో అనేక మంది వచ్చి అడగటం వల్ల వయసు మీద పడినా కానీ ఆయన బాధ్యత తీసుకొని కాపు సంక్షేమ సేన అనేది ఇప్పుడు స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు కావస్తుంది. దీని ద్వారా కాపులకు రావాల్సింది గత ప్రభుత్వంలో ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారి సమయంలో, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కాపులు అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారంటే ఆయనకున్న ఒక కులం లేకపోతే 2-3 కులాలు చేస్తేనే 151 స్థానాలు వచ్చినాయా అంటే కాపులు వేయలేదా? కాపు తెలగ బలిజ సోదరులు అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదో 3-4 మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రాన రిజర్వేషన్స్ మేము ఇవ్వం. రిజర్వేషన్ ఇందాక చెప్పినట్టు రాము గారు చెప్పిన 2014 మేనిఫెస్టోలో పెట్టారు. తర్వాత 19లో మేనిఫెస్టోలో పెడతా ఉన్నారు. ఇతర కులాలకు ఇబ్బందులు లేకుండా కాపు తెలగ బలిజల రిజర్వేషన్ వైపు అడుగులు వేస్తామని చెప్పారు. కానీ ఎక్కడ లేదు. కాపు సంక్షేమ సేన ద్వారా జోగి గారి నేతృత్వంలో అనేక విభాగాలు, ఐటీ విభాగం కావచ్చు, ఉమెన్స్ వింగ్ కావచ్చు, ఓవర్సీస్ కావచ్చు, రైతు విభాగం, అనేక విభాగాల ద్వారా 13 జిల్లాల్లో కాపు సంక్షేమ సేన శ్రీనివాస్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటి, జిల్లా అధ్యక్షులు ఎవరు లీడ్ చేస్తారనేది. ఇప్పుడు ముద్రగడ గారు వెళ్ళిపోయిన ఆల్రెడీ ఉద్యమం నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత హరిరామ జోగయ్య గారు కాస్త
తప్పకుండా అండి. వస్తూ ఉన్నారు. కానీ వస్తున్నారండి. వయసు ప్రభావం వల్ల ఆయన ఎంత యాక్టివ్ గా చేయగలుగుతారు? అంటే మీరు చెప్పినట్టు మీరు ఇందాక ఒక మాట అన్నారు, రాజ్యాధికారం కల్లా అనేది వాస్తవం కాదా, ఈ ఉద్యమం ముద్రగడ గారు ఆపేస్తే మిగతా వాళ్ళు ఎవరు ఎలా అనేది అన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఆయన ఉద్యమం నుంచి తప్పుకోవటం. కానీ వయసు మీద పడినా కానీ జోగి గారు మా అందరి చేత, అనేక మంది చేత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశాల్లో కూడా పనిచేపిస్తున్నాడు. అనేక సార్లు సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. కాపుల సమస్యలు, కాపు కార్పొరేషన్ నిధులు దారిమల్లి విధానంలో కావచ్చు, కాపులు బీసీలు చేర్చడం, తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద 10%లో సరే మీరు రిజర్వేషన్ 50% దాటుతుంది, ఇవ్వలేకపోతున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది 10%లో 5% అని ఇవ్వండి, రాష్ట్రాలకి అధికారం ఉంది కదా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి పొలిదప్పాలుగా లెటర్లు, ఎంఆర్ఓ వినతిపత్రం, ఇప్పుడు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా స్టార్ట్ చేసి ప్రతి నియోజకవర్గం నుంచి 1000 పోస్ట్ కార్డు ఉద్యమాలు ఇప్పుడైనా తెలుసుకుంటారు ఉద్దేశంతో. కాపులు ఎప్పుడు కూడా ఏంటంటే కాపు, తెలగ, బలిజ సోదరులు రాజ్యాధికారం దూరంగా ఉన్న ఓన్లీ 2 కులాలే ఈ యొక్క అగ్ర కులాల వాళ్ళు రాజ్యాధికారులు ఉంటున్న 89% సప్రెస్డ్ గ్రూప్స్. మా కాపు, తెలగ, బలిజలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలు 89% సప్రెస్డ్ గ్రూప్స్ ఉన్నాం. ఈ పరిణామకాలు శ్రీధర్ గారు ఇందా చెప్పినట్టుగా రాష్ట్రంలో కాపులు రాజ్యాధికారం ఎప్పుడైనా వస్తుంది అన్నాడు. అది కూడా వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీధర్ గారు ఉన్నారు. కానీ కాపు కులంగా ఆయన చాలా చక్కగా ఆ మాట చెప్పడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇక్కడ ఏంటంటే రావు గారు కూడా కొన్నాళ్ళు బట్టి ఆయన కాళ్ళకి బల్పం కట్టుకొని తిరుగుతుంటాడు. ఆయన మేము చిన్నప్పటి నుంచి యూనివర్సిటీ చదువుకున్నప్పటి నుంచి చూసాం. పాపం కాపులు ఎక్కడ ఏ ఉద్యమం, ఎవరి సమస్య వచ్చినా రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. అట్లనే ఎవరికి సంబంధించిన వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏ ఒక్క వ్యక్తితోనే ఈ ఉద్యమం ఆగదు, ఈ ఉద్యమం ఆగేది కాదు. ఆయన ఆపినంత మాత్రాన ఈ రిజర్వేషన్స్ పోరాటం ఆగిపోయింది, కాపులకు నాయకుడు లేదనుకుంటే పొరపాటు. పవన్ గారు మొన్న మాట ఇచ్చారు, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, రాజమండ్రిలో సభలో కూడా మాట ఇచ్చటం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 22% ఉండి రాజ్యాధికారం దూరంగా ఎందుకుంటున్నాం? ఎప్పుడైనా మా ఫలాలు మాకు అందాలి కదా. ఇంత తక్కువ పర్సెంట్ ఉండే రాజ్యాధికారం ఆయన పోతే 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఇంత ఎక్కువ లార్జెస్ట్ కమ్యూనిటీ ఉన్న రాజ్యాధికారం ఎందుకు రావట్లేదు? ఇది బలమైన కుట్ర జరుగుతుంది దీని వెనక. దాని నుంచి ఓవర్కమ్ అయ్యి ఏ విధంగా రావాలనేది పలుదప్పాలుగా జరుగుతూ ఉన్నది. ఆ దిశగానే మా జోగి గారు, ఆయన వయసులో సీనియరు, ప్రజారాజ్యం అప్పుడు కూడా 2 సంవత్సరాల ఎంపీ పదవి కూడా వదిలేసిన వ్యక్తి. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కూడా పనిచేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీలో కూడా కొన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన శేష జీవితంలో ఆయనకి ఏం కోరికలు, రాజకీయ అభిలాష ఏమి లేదు, ఎక్కడ పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదు. కాబట్టి మాబోటి యూత్ని అందరినీ అనేక రంగాలుగా సపోర్ట్ చేసుకుంటూ కాపుల యొక్క చిరకాల కోరికైన రిజర్వేషన్స్ రావాలని చెప్పేసి సంవత్సరం నుంచి అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాడు. ఆయన మార్గంలో మేము డెఫినెట్గా ఈ రిజర్వేషన్ వైపు ముందుకు వెళ్తామని, ఈ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా 10% ఎకనామికల్ వీకర్ సెక్షన్కి ఇచ్చిన దాంట్లో 5% ఇచ్చే అధికారం ముఖ్యమంత్రికి ఉంది. అది కూడా ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఆయనకు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. టెక్నికల్ గా అది వర్కౌట్ అవ్వదు కదా. ఇప్పుడు అగ్రవర్ణ పేదలకు ఇచ్చే జనాభా ప్రాతిపదికన ఇవ్వచ్చండి, జనాభా ప్రాతిపదిక, లేకపోతే ఎలక్షన్ ముందు ఒక 5% కాపులకి ఇచ్చేస్తామంటే అది టెక్నికల్ గా వర్కౌట్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పంపించాడు కదా 10% కదా, కోర్టు కాదండి. ఇప్పుడు అగ్రవర్ణ పేదలకు ఇచ్చే 10% లో కాపులకు 5% ఇచ్చేస్తామంటే కోర్టులు ఒప్పుకోవాలి కదా. అంటే కోర్టు ఒప్పుకోదు అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసింది కూడా నేను చేయను అని చెప్పంటే కరెక్ట్ కాదు కదా. జనాభా ప్రాతిపదికన తీసుకోండి సార్. 22% రిజర్వేషన్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేశారు, అది ఇంప్లిమెంట్ అయిందా? పంపించారు. ఒక ఉద్యోగం వచ్చిందా దానివల్ల? లేకపోతే ఎవరికైనా ఒక కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఒక అడ్మిషన్ వచ్చిందా? అంటే ఉపయోగం లేదు కదా. ఇప్పుడు ఏంటంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకు అప్పచెప్పిందా లేదా? 10%లో మీ జనాభా ప్రాతిపదిక ప్రకారం వాళ్ళ వెనకబాటుదనాన్ని బట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వని 5% ఇచ్చే అధికారం ఇప్పుడున్న గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదని మేము అడుగుతున్నాం, కాపు సంక్షేమ సేన తరపున ప్రశ్నిస్తున్నాం. రైట్ శ్రీధర్ గారి అభిప్రాయం తెలుసుకునే ముందు ఒకసారి కృష్ణాంజనేయులు గారితో మాట్లాడదాం. పొలిటికల్ అనలిస్ట్ మనతో జాయిన్ అయ్యారు. కృష్ణాంజనేయులు గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు కాపులకు కొన్ని ఆశయాలు ఉన్నాయి. 22%గా ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని సామాజిక వర్గం తెలగ, బలిజ, కాపు, ఒంటరి 22%. అంటే దాదాపు 1,50,00,000 మంది జనాభా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వారికి రాజ్యాధికారం లేదు, రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి చాలా మంది చెప్తున్న మాట. కాపులకు కొన్ని ఆశయాలు ఉన్నాయి. ఆ ఆశయాలు ఏంటంటే ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడం. ఆశలు కూడా ఉన్నాయి. అదేంటంటే రాజ్యాధికారం సాధించడం. అది సాధ్యమయ్యే పనేనా, లేకపోతే కలగానే మిగిలిపోతుందా? మీ విశ్లేషణ ఏంటి కృష్ణాంజనేయులు గారు? రవిశంకర్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. రాజ్యాధికారం
ఎవరు ఇస్తే రాదు, ఉమ్, ఖచ్చితంగా మనమే తీసుకోవాలి. కాపులందరూ కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి. నేను నమ్ముతాను, సామాజిక రాజకీయ పరిణామ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఆ స్వతంత్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బ్రాహ్మణులు మొట్టమొదటగా రాజ్యాధికారాన్ని చేపడితే ఆ తర్వాత వాళ్ళ చేతిలోంచి రెడ్లు తీసుకున్నారు, వాళ్ళ చేతిలోంచి కమ్మలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అవును. అనివార్యంగా ఇప్పుడు సామాజిక రాజకీయ పరిణామ క్రమంలో కాపులు రాజ్యాధికారాన్ని సాధించేటువంటి వాళ్ళు తీసుకునేటువంటి దశలోకి వచ్చారు. దాన్ని ఎంత తొందరగా తీసుకోవటానికి అందరూ ఐక్యంగా ప్రయత్నం చేస్తారో అంత తొందరగా రాజ్యాధికారం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు కాపు కాసేది ఎవరు అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతుంది కాబట్టి మనం ఒక అంశాన్ని గమనించాలి. ఏ నాయకుడు కూడా ఏ ఉద్యమాన్ని మీరు తయారు చేయలేరండి. ఒక ఉద్యమాన్ని నాయకుడు నడపగలడు, కానీ ఉద్యమము అనేక మంది నాయకుల్ని తయారు చేస్తుంది. అది ఒక నాయకుడు ఉంటేనే ఒక ఉద్యమం జరుగుతుందనో, ఆ నాయకుడు పోయిన తర్వాత ఇంకొక ఉద్యమం జరగదనో ఎట్టి పరిస్థితుల్లో అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అవును. కానీ గతంలో ఈ విధమైనటువంటి కాపు ఉద్యమాలు చేసినటువంటి కాపు రిజర్వేషన్లకు సంబంధించి స్వతంత్ర పూర్వం కూడా ఇందాక మన మిత్రులు కూడా ఆ ప్రస్తావన చేశారు. ఆ రోజున అంబేద్కర్ గారితో కలిసి కాపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాని మీద బ్రిటిష్ కాలంలోనే పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత స్వతంత్ర అనంతరం మిరియాల వెంకట్రావు గారి దగ్గర నుంచి ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నుంచి హరిరామ జోగే గారి దగ్గర నుంచి అనేక మంది కాపు నాయకులు కాపు రిజర్వేషన్లు లేదా కాపులకు సంబంధించినటువంటి సమస్యల మీద పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళ యొక్క నాయకుల యొక్క అనుభవాలను తీసుకొని భవిష్యత్తులో నాయకులుగా ఎవరైతే ఉద్యమం నాయకులను తయారు చేసుకుంటుంది ఖచ్చితంగా అలాంటి నాయకులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ ఒక ఉద్యమాలేమో ఒక ఎత్తు అయితే రెండు రాజకీయ పరమైనటువంటి అంశం ఇంకొక ఎత్తు. రెండు వేరు అంశాలండి. కాపు రిజర్వేషన్ల ఉద్యమం కానివ్వండి, కాపులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం మీద జరిగేటువంటి ఉద్యమాలన్నీ కూడా ఉద్యమాలుగా చూడాలి. అదే విధంగా రాజకీయ పరమైనటువంటి రాజ్యాధికారం కానీ లేకపోతే రాజకీయ పరమైనటువంటి ఆ పదవులు లేకపోతే ఎలా మనం ఆ స్థానాల్లోకి వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని రాజకీయ పార్టీలుగా మనం ఏం చేయాలనేటువంటి అంశాన్ని ఒక రాజకీయ రాజకీయంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రెండింటిని మిక్స్ చేసి ఈ యొక్క కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని రాజకీయ పార్టీలతో మిళితం చేసి ఆ రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చి నాయకుడు వచ్చి ఈ ఉద్యమాన్ని చేస్తారని లేకపోతే ఈ ఉద్యమం వాళ్ళు వెళ్ళి ఆ రాజకీయ పార్టీలతో కలిసి మమేకం అవటం అనేటువంటి అంశం ఈ గజిబిజి అనేటువంటిది ఉండకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. కానీ రాజకీయ ప్రమేయం లేకుండా కాపులు రిజర్వేషన్లు కానీ సమస్యలు కానీ పరిష్కరించుకునేటువంటి అవకాశం లేదు. కానీ అందుకోసమని ఉద్యమాలని ఒక వ్యూహాత్మకంగా ప్రజల యొక్క మద్దతు అంతా తీసుకొని ఏదైతే ప్రభుత్వాలు ఉంటాయో అనివార్యంగా తమ డిమాండ్లను సాధించుకునేది దిశగా ఆ అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అన్ని ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చేటువంటి విధంగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత కాపు ఉద్యమం మీద ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో మన రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు అన్ని పార్టీల్లో కాపు నాయకులు ఉన్నారు. తెలుగుదేశంలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ అన్నిట్లో కూడా ఉన్నారు. నాయకత్వం వహించేటువంటి స్థానాల్లో ఉండొచ్చు, ఇతర స్థానాల్లో ఉండొచ్చు. ఇక్కడ ఎప్పుడైతే కాపు ఉద్యమం రిజర్వేషన్ల ఉద్యమం కానీ సమస్యలకు సంబంధించినటువంటి ఉద్యమం కానీ బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రాజకీయ పార్టీలు కాపు ఉద్యమ సమస్యల పరిష్కారం వైపు రిజర్వేషన్ల సాధన వైపు రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ యొక్క వాదనని వినిపించేటువంటి అవకాశం ఉంటుంది, మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అందుకు ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఉద్యమం ఇప్పటికిప్పుడైతే మాత్రం నేను అనుకోవటము ఈ 2.5 సంవత్సరాల్లో పూర్తిగా పడకనబడింది. దీనికి కారణం అయితే నేను ఫలానా కారణం అనేది నేను చెప్పలేను. కానీ గతంలో ముద్రగడ పద్మనాభం గారు తీవ్రమైనటువంటి పోరాటం చేశారు. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి పోరాటం ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో ఆ సమయంలో జనసేన మద్దతు ఇచ్చిందా లేదనేటువంటి అంశాన్ని కూడా ఇందాక చర్చకు వచ్చింది కాబట్టి ఆ సమయంలో ఉన్నాను కాబట్టి ఆ రోజున అద్దెపల్లి శ్రీధర్ గారు జనసేనలో ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు. మరి ఆ రోజున జనసేన మరి మద్దతు ఇచ్చిందా లేదా ఈ కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి? ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే ఎందుకు మద్దతు ఇవ్వలేదు, ఇచ్చి ఉంటే ఏ విధంగా ఇచ్చిందని ఒకవేళ మరి ఆయన అద్దెపల్లి శ్రీధర్ గారు చెప్పాలి. అదే విధంగా మొన్న ఇందాక మన శ్రీనివాస్ గారు కూడా అన్నారు,
పవన్ కళ్యాణ్ గారు కాపులు ముందు స్థానంలో ఉండి నాయకత్వం వహించండి మీరన్నిటికీ కూడా అనేటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట ఏమిటి అంటే ఒక రాజకీయ పరమైనటువంటి అంశంగా మాట్లాడినటువంటి మాట అది. ఎవరైతే మీరు రాజకీయాల్లో ముందుండండి, కాపులు లేకపోతే 300 కాపులు మిగతా ఎవరైతే మీరు ముందుంటే పెద్దన్న పాత్ర పోషిస్తే మిగతా కులాలన్నీ కూడా మన వెనకాల వస్తే మనం రాజ్యాధికారం వైపు వెళ్తాం అనేటువంటి దానికను ఈ కాపు ఉద్యమానికి సంబంధం లేదండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మిగతా అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కాపుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి అని అంటే ప్రజా ఉద్యమాన్ని నిర్మించటం ఒక్కటే పరిష్కారము. కాపు రిజర్వేషన్ల ఉద్యమం కాపులు అందరూ కూడా ఐక్యంగా ఒక్క తాటి మీదకి వచ్చి 1.5 కోటి ప్రజలు ఉన్నారు ఈ రోజున, కదనటం లేదు. వీళ్ళందరినీ కూడా ఈ డిమాండ్ మీద ఒకే తాటి మీద తీసుకురావాలి. అదే ఇక్కడ చర్చ. కృష్ణాంజలి గారు, ఎవరు లీడ్ చేస్తారు, ఎవరు కాపులందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తారు? ఆ చరిష్మా, ఆ కెపాసిటీ ఎవరికి ఉంది? చిరంజీవి గారికి ఉందా లేకపోతే పవన్ కళ్యాణ్ ఉందా? చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉద్యమ నాయకులు కాదు అండి. మీరు ఆ విధంగా చూడాలి అనుకున్నా కూడా, ఆ విధంగా చెప్పాలి అనుకున్నా కూడా నేను అనుకోవటం అయితే అది కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాను. వాళ్ళు ఉద్యమ నాయకులు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున జనసేన పార్టీకి ఒక అధినాయకుడు, ఆయన రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయ పార్టీగా ఆయన కాపులకి ఏమైనా చేయాలనుకుంటే రాజకీయ పార్టీగా ద్వారా చేస్తారు తప్ప ఆయన ఉద్యమాన్ని నిర్మించడం కానీ ఉద్యమాన్ని నడిపించడం కానీ ఆయన చేసేటువంటి అవకాశాలు లేవు అనేటువంటి విషయాన్ని ఒకటి గమనించాలి. ఇంకొక అంశం ఏమిటంటే ఈ రోజున రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్నటువంటి చిరంజీవి గారు మరి ఈ రోజున సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఆయన జనసేన పార్టీకి మద్దతు ఇస్తారా, లేకపోతే అసలు రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటారని ఆయన తేల్చుకోవాలి. ఒకవేళ రాజకీయాలకు దూరంగా ఉంటే చిరంజీవి గారు ఒకవేళ సినిమాలకి వదిలిపెట్టి తన శేష జీవితం ఏదైతే తన కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలని ఆయన భావిస్తే ఖచ్చితంగా ఆయనకు రావచ్చు, ఆయన ఉద్యమంలోకి రావచ్చు. ఉద్యమంలోకి రావటం అంటే వాళ్ళు ఈ విధంగా కాపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశము అది ఈ సమస్యల మీద బహిరంగ ప్రజాకోర్టులో పోరాటానికి సిద్ధం అవ్వాలి, నాయకత్వం తీసుకోవడానికి సిద్ధం అవ్వాలి. అంతేగాని రాజకీయ పరమైనటువంటి పోరాటానికి సిద్ధమైతే కుదరదు. చిరంజీవి గారు ఆ విధమైనటువంటి ప్రజాకోర్టులో పోరాటానికి ప్రజల మధ్య ఉండి పోరాటానికి సిద్ధమయ్యారనుకోండి ఖచ్చితంగా ప్రజలు ఇస్తారు. అసలు చిరంజీవి గారు ఏందండి, ఎవరు వచ్చినా కూడా ఈ రోజున మేము నాయకత్వం ఇస్తాము అడిగిన కాపులకు సంబంధించినటువంటి ఒక యువకుడు వచ్చినా కూడా ఈ రోజున నేను నిలబడి పోరాటం చేస్తానంటే అతను వెనక నిలబడి ఈ రోజున కాపులందరూ నడవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఒక ఇమేజ్ అవసరం లేదు, దానికి పెద్ద ఏదో ఇది అవసరం లేదు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు, హరిరామ జోగే గారు వీళ్ళందరూ యొక్క అనుభవాలని తీసుకొని ముందుకు నడిపించవచ్చు. అది గ్రూప్ ఆఫ్ లీడర్షిప్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఒక్కళ్ళైనా నడిపించవచ్చు. అంతేగాని వాళ్ళు ఎవరో వస్తేనో, చిరంజీవి గారు వస్తేనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు వస్తేనో, లేకపోతే ముద్రగడ్డ పద్మనాభం గారు మళ్ళీ రాకపోతే అసలు కాపు ఉద్యమం ఉండదేమో అన్నట్టుగా కూడా అనుకోవటాన్ని నేను మాత్రం ఖచ్చితంగా అంగీకరించను. ఎవరు ఉన్నా లేకపోయినా ఆ డిమాండ్ అనేటువంటిది డెమోక్రటిక్ డిమాండ్, ప్రజల్లో అది బర్నింగ్ డిజైర్ కాబట్టి ఖచ్చితంగా ఆ ఉద్యమం నాయకుల్ని తయారు చేసుకుంటుంది. భవిష్యత్తులో మంచి ఉద్యమ నాయకులు తయారవుతారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఉద్యమం సక్సెస్ దిశగా ప్రయాణం చేస్తుంది. అదే విధంగా రాజకీయంగా కూడా వాళ్ళు ఫలితాలు సాధించే దిశగా ముందుకెళ్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. రవిశంకర్ రైట్. దాసరి రామ్ గారు, ఇక్కడ కాపులను చాలా మంది కాపుల ఆవేదన ఒకటే, చాలా కాలంగా తరతరాలుగా మమ్మల్ని ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకుంటున్నారు, ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారు కానీ అని చెప్పేసి కాపులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పి ప్రతి పార్టీ చెప్పేదే, ప్రతి నాయకుడు చెప్పేదే. కానీ ఇంపార్టెన్స్ ఏ రకంగా ఇస్తున్నారో చూస్తున్నాం మనం. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కాపులకు ఎటువంటి ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఒకవేళ మంత్రి పదవులు ఇచ్చినా వాళ్ళని ఎలా తృణప్రాయంగా తీసిపాడేశారనేది చాలా మంది చర్చించుకున్న అంశం. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కాపులకు ఏమి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఈ కాపు కార్పొరేషన్కి సంబంధించి 1000 కోట్లు కాదు 2000 కోట్లు ఇస్తామని చెప్పారు. సో 2000 కోట్లు ఎక్కడ ఇస్తున్నారు అనేది ఎవరికి తెలియని పరిస్థితి, ఎవరు అడగడం లేదు కూడా కనీసం. రామ్ గారు ఏం చెప్తారు? మ్యూట్ తీయండి రామ్ గారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళేమో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఉన్నప్పుడు రిజర్వేషన్ ఉద్యమాన్ని నేను లీడ్ తీసుకుని టీబీకే చేసి పెడుతూ అప్పుడు పెద్ద ఉద్యమాన్ని నడిపాం. మేము ఎలక్షన్స్ దా నడిపాము. ఆ ఉద్యమం గట్టిగా కాపుల్లో ఈ కోరిక ఉందనే ఉద్దేశంతో దీని కాపుల్ని ఓన్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ పెడతాను, కాపు రిజర్వేషన్ ఫైల్ చేస్తాను ముందుకు వచ్చారు.
వచ్చిన మనిషి ఇప్పుడు ఆయన ఏ రోజు మాట నిలబెట్టుకునే అలవాటు ఆయనకి లేదు. ఆయన మనస్ఫూర్తిగా ఎవరికి ఆయన చేతితో ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వరు ఆయన, అంతే. ఆయన ఎప్పుడు మా పథకాలు చెప్తారు, అది ఏదో ఆగం అల్లరయ్యేదాకా ఆయన అంతే. కాపుల వల్ల గెలిచాను, ఈ కాపుల వల్ల నిలబడ్డాం మేము, అది అని చెప్పారు. 5 మంత్రి పదవులు డిప్యూటీ సీఎంలు ఇచ్చాడే కానీ అసలు ఏదైతే ప్రామిస్ చేశారో చాలా కాలక్షేపం చేశారు. 1000 కోట్లు అన్నారు, దాన్ని 200 కోట్లు 300 కోట్ల వరకే పరిమితం చేశారు సంవత్సరానికి. నెక్స్ట్ కాపు భవనాలు మాత్రం 100 నియోజకవర్గాల్లో కాపు భవనాల స్థలం కేటాయించి డబ్బులు శాంక్షన్ చేయడం, కాపు కార్పొరేషన్ ద్వారా ఈ చిన్న చిన్న లోన్లు ఇవ్వడం, విదేశీ రుణాల లోన్లు కొన్ని వచ్చినాయి. అసెంబ్లీలో ఫైల్ పెట్టారు. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, కాపు రిజర్వేషన్ వరకు నా చేతిలో లేదు అని అన్నారు. ఇప్పుడు మరాఠాలకి మహారాష్ట్రలో బీజేపీ మరాఠా రిజర్వేషన్స్ ఇచ్చింది. హైకోర్టు కూడా దాన్ని ఆ రిజర్వేషన్స్ వాళ్ళు ఇచ్చిన ప్రక్రియ ప్రకారం కుదరదు అన్నారు. అంటే మన ఒక్కళ్ళదే కాదు, మహారాష్ట్ర వేరే రాష్ట్రాలు 2-3 రాష్ట్రాలు కూడా ఇది సమస్య ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు కేంద్రం దగ్గర నలుగుతున్నాయి. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ గారి విషయంలో నా అభిప్రాయం చెప్పేది ఏంటంటే, ఇవన్నీ జాక్స్, గుల్జర్స్, పటేల్స్ వీళ్ళందరూ రకరకాల ఎన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు అగ్రకులాల్లో పేదలకి 10% రిజర్వేషన్ అన్నారు. అగ్రకులాల్లో పేదలు 10% రిజర్వేషన్ అన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పాం కదా, ఏది సక్రమంగా స్ట్రైట్ గా ఒక విధానం ఉండదని చెప్పని దాన్ని కాపులకి అగ్రకులాల్లో మిగతా కులాలు 5% డివైడ్ చేశారు. డివైడ్ చేసి అసెంబ్లీలో ఆమోదంగా పెట్టినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎందుకు విభేదించాలా? అంటే ఆయనకి తెలియదా? అంటే ప్రతి విషయం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేసి నేర్చుకున్నారు ఆయన విషయాలైనా. ఇది అవ్వదు, సాధ్యం కాదు అనే సంగతి తెలీదా? ఆ బిల్లుకి ఆయన ఎమ్మెల్యేలు కూడా ఎందుకు ఆమోదం తెలియజేశారు? చంద్రబాబు నాయుడు 5% డివైడ్ చేసినప్పుడు దాన్ని ఆమోదం చేయకూడదు కదా. ఆయన ఇవి విభేదించి చంద్రబాబు నాయుడు చెప్పాలి కదా, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది ఇట్లా కుదరదని చెప్పాలి కదా. చెప్పాడా? అంటే ఈ 2 కులాలు దుందే. ఈ 2 కులాలకి పెద్ద శత్రువు, కామన్ శత్రువు కాపులు. అతిపెద్ద జాతికి ఉన్న వీళ్ళు ప్రజాస్వామ్యంలో మెజారిటీగా ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళు పరిపాలన చేయాలా? అతిపెద్ద జాతికి ఉన్న వీళ్ళు పరిపాలన దూరంగా ఉంటున్నారు. చిన్న కులాలు, మైనారిటీ కులాలు మనం పరిపాలిస్తున్నాము. వీళ్ళకి అన్ని రకాల వనరులు అన్ని కట్ చేస్తే గానీ వీళ్ళ మన కంట్రోల్లో ఉండరని ఇద్దరు ఒక మాట మీదే ఒక అండర్స్టాండింగ్ తో పనిచేస్తారు. పైకి చూస్తే కొట్టుకున్నట్టు కనపడతారు. వాస్తవానికి ఇద్దరి మధ్య క్లారిటీ ఉంటుంది. కాపుల విషయంలో క్లారిటీ ఇద్దరికి శత్రువు, కామన్ శత్రువు మేము ఒక్కలమే, ఈ రాజ్యాధికారం ఎప్పుడు లాక్కొట్టామని చెప్పారు. ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చాడు, ఇది 5% డివైడ్ చేయడం కుదరదు అన్నాడు కదా. దాని మీద ఈడబ్ల్యూసీ మీద కూడా మేమే ఉద్యమం చేశాం. ఈడబ్ల్యూసీ మీద కూడా మేమే మిగతా అగ్రకులాలు మిగతా వాళ్ళని కలుపుకొని విజయవాడలో ధర్నాలు పెట్టి ఉద్యమం చేసింది మేమే. దాని మీద చదువులకు ఇచ్చాడు ముందు, తర్వాత ఉద్యోగాలకు అని చెప్పి ఈ మధ్య జీవో ఇచ్చాడు. ఆ జీవో ఇచ్చిన దాంట్లో 5% డివైడ్ చేయలేము, 10% అన్నట్టు. అంటే రాష్ట్రంలో వాలంటీర్లు, గ్రామ సెక్రటరీలు మొత్తం కూడా 1,00,000 ఉద్యోగాలు, 1,50,000 ఉద్యోగాలు అన్ని ఇచ్చేసిన తర్వాత మేమందరం వెంటబడితే మొన్న జీవో ఇచ్చాడు. ఏది 10% అగ్రకులాలు 10% రిజర్వేషన్ ఇస్తున్నాం, కేంద్రం ఇచ్చే రిజర్వేషన్ అని చెప్పని. ఈ 10% నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే వదలొచ్చు కదా ప్రజలకి. 2.5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వాల్సి అన్ని భర్తీ చేసేసి అప్పుడు రైట్. చిన్న టెక్నికల్ ఎర్రర్. శ్రీధర్ గారు ఏం చెప్తున్నారు? మీరు వాలంటీర్లను తర్వాత గ్రామ సచివాలయంలో అధికారుల్ని వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రిలీజ్ చేశారంట. నిజంగా అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎంతోమంది కాపు యువత ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది. అది దాసరామ్ గారు చెప్తున్నమాట. దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే వీళ్ళందరూ కూడా కన్వీనియంట్గా మాట్లాడతారండి. వీళ్ళు ఎవరికి కావాల్సిన వాళ్ళ ట్విస్ట్ వారు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నేను జియో ఏదైతే మెన్షన్ చేసినా జియో పట్టుకుని మాట్లాడుతున్నాను. 2 జియోలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. 20th February 2019 ఒకటి, దెన్ ఇంకోటేమో 14/7/2021 ఇవ్వడం జరిగింది. అండ్ కన్వీనియంట్గా వీళ్ళందరూ కూడా మర్చిపోయేది ఏంటంటే ఉమారెడ్డి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది, కాపులకి బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఇవ్వాలన్నది. దాన్ని కన్వీనియంట్గా మర్చిపోతారు. వారికి ఎందుకు రిప్రజెంటేషన్ ఇవ్వరు? వీరు ఎవరైనా మాట్లాడిందా ఏదన్నా కూడా ఎందుకు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అందరికీ పరిచయం లేకపోతే ఆయన కలవచ్చు. ఇప్పుడు వీళ్ళు లేవనెత్తిన అంశాలు ఏంటి అన్నప్పుడు WP నెంబర్ 343, WP నెంబర్ 4568, WP నెంబర్ 5206, WP నెంబర్ 8556, ఈ 4 WPలు పెండింగ్గా ఉండగా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వాన్ని డెసిషన్ ఎలా తీసుకుంటుంది? అది మన మిత్రులు మాట్లాడేటప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారు అని అంటే
ఒక పక్క బీసీ రిజర్వేషన్ ఇస్తూ ఏదైతే ఎర్లియర్ బిల్ పెట్టి 13లో పెట్టి ఎఫ్ కోటా కింద 5% ఇచ్చారో అది ఒక పక్క ఉండగా మళ్ళీ రెండో పక్క ఇది కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ రెండింటి క్లాష్ వలన ఏమవుతున్నది, గ్రూప్ ఎఫ్ అని కాపులకి ఇవ్వడం జరిగింది 5% దీని ప్రకారంగా ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు సరే ఎలక్షన్ స్ట్రాటజీ అని ఏదో నేషనల్ పాలసీ తీసుకుని ఆయన ఇవ్వడం జరిగింది. దానికి ఇమీడియట్గా వీరు ఇంక్లూడ్ చేయడం జరిగింది 5%. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జియోలో మొత్తం అంతా కథ అంతా రాశారు. ఈ విధంగా కాపులకి 5% ఇచ్చారు, ఇది 5% ఇచ్చారు అని ఇది హైలైట్ చేశాను. ఇచ్చిన తర్వాత దానికి 10 కేసులు వేశారు. వీళ్ళందరూ కూడా ఆ కేసులని ఇంటర్వ్యూ డైరెక్షన్లు ఇవన్నీ ఈ విధంగా వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచించాం. ఇది పర్టినెంట్ టు నోట్ దట్ ఏదైతే బిల్ నెంబర్ 33 ఆఫ్ 2017, యాక్ట్ 14 ఆఫ్ 2019, 15 ఇవన్నీ ఆర్ కాంట్రాడిక్టరీ ఈచ్ అదర్. ఒక పక్క బీసీ రిజర్వేషన్ ఇస్తూ అదే ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఇంకో పక్క ఎఫ్కాట్ మన ఈడబ్ల్యూఎస్లో ఎలా ఇస్తారు అని చెప్పి దాని మీద కోర్ట్ ఆర్డర్స్ ఇవన్నీ ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో బిల్ నెంబర్ స్టిల్ పెండింగ్ ఎట్ ద సుప్రీంకోర్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఉన్నది. ఏదైతే మన 5% ఏదో అది బీజేపీ నిలదీయరు అటు ఎవరు మాట్లాడినా. ఎందుకంటే ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే బీజేపీ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్, అది అక్కడ పెండింగ్ ఉన్నది, కేసులు పెండింగ్ ఉన్నాయి, ఇంకా డిలే అవుతున్నది. కాబట్టి దీంట్లో ఇంటరిమ్ ఆర్డర్ కింద మరాఠా కోటా 50% అన్నది వచ్చింది అంతట్లో. ఇది రిజర్వేషన్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు 2 ప్రధానమైన మార్పులు రావడం జరిగింది. ఒకటి 50% అన్నది ఒకటి జడ్జిమెంట్ వచ్చింది, రెండోదేమో క్రీమీ లేయర్ మీద ఒక జడ్జిమెంట్ వచ్చింది. బీసీలు ఎవరు ఐడెంటిఫై చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేయాలా, స్టేట్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేయాలని అదొక జడ్జిమెంట్ వచ్చింది. మళ్ళీ దాని మీద మార్పులు వచ్చినాయి. రాష్ట్రాలే బీసీల కింద ఐడెంటిఫై చేసే హక్కు ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ బీసీ రిజర్వేషన్ లిస్ట్ ఒకటి, స్టేట్ గవర్నమెంట్ బీసీ రిజర్వేషన్ లిస్ట్ ఒకటి. ఇన్ని మార్పులు వచ్చినాయి ఈ 1 ఇయర్లో. కోవిడ్ కూడా ఉన్నది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాపులకి బీసీ రిజర్వేషన్ ఇవ్వను అని అనట్లేదు, ఒక కమిటీ దగ్గర ఉన్నది. అదొక ఆస్పెక్ట్. ప్రస్తుతానికి 10%లో దాంట్లో మనం పర్సంటేజ్ పెట్టలేం కాబట్టి ఆల్రెడీ మరాఠా కోటా పెట్టారు మహారాష్ట్రలో, పెడితే అది కొట్టేశారు. నువ్వు ఈడబ్ల్యూఎస్లో కోటాలో పెట్టలేమంటే ఆర్డినెన్స్కి వెళ్ళాలని చెప్పి శరద్ పవార్ గారు మెన్షన్ చేయడం జరిగింది. మరాఠా కోటాకి ఈడబ్ల్యూఎస్ 10%, మరాఠా కోటా గివ్స్ 10%, మొత్తం 10% కూడా ఈడబ్ల్యూఎస్ కోటా మహారాష్ట్రలో మరాఠా వర్క్ ఇస్తే కొట్టేశారు. రైట్ శ్రీధర్ గారు, ఇప్పుడు కాపుల్లో ఉన్న డౌట్ ఒకటే, రిజర్వేషన్ సాధ్యమా కాదా అని చెప్పి గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశారు, కేంద్రం పరిధిలో ఉన్న అంశం కాబట్టి మేము ఏమి చేయలేమని చేతులు ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత అగ్రెసివ్ గా అడగడం లేదు. ఒకవైపు ప్రత్యేక హోదా, దాన్ని పక్కన పెడితే కాపులకు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉన్న నేపథ్యంలో ఎందుకు మీరు అగ్రెసివ్ గా ప్రెజర్ పెట్టలేకపోతున్నారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిందంటే కారణం కాపుల సపోర్ట్తో. 2014లో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారంటే కాపులు సపోర్ట్ చేశారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యారంటే కారణం కాపులు సపోర్ట్ చేశారు కాబట్టి, దీనిలో వివాదం ఏం లేదు. ఎందుకంటే 22%గా ఉన్నారు కాబట్టి 9th షెడ్యూల్లో పెడితే కాపులకు రిజర్వేషన్ వస్తుందనే విషయం అందరికీ తెలుసు. కానీ 9th షెడ్యూల్లో పెట్టడానికి ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదు? ఇదే ప్రశ్న, కాపులందరిలో మెదిలే ప్రశ్న ఇది. ఏం చెప్తారు మీరు? అంటే గత సంవత్సరం ఏదైతే కోవిడ్ వల్ల చాలా అంశాలన్నీ పెండింగ్ ఉన్నది. ఇప్పుడు 13th, 14th, 15th, 16th సౌత్ జోనల్ కమిటీ జరగబోతున్నది తిరుమలలో. దాంట్లో ప్రధానమైన 10 అంశాలు ఏదైతే మీరు నిలదీయలేదు సెంట్రల్ గవర్నమెంట్ అన్ని నిలదీస్తూ స్పెషల్ కేటగిరీ స్టేటస్తో పాటు అన్ని అంశాలు కూడా నిలదీయబోతున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ని పెట్రోల్ ప్రైజెస్ మీద ఎలాగ నిలదీసాం, డెఫినెట్గా ఇది చేయబోతున్నాం. మీరు లేవనెత్తిన అంశాలు ప్రస్తుతానికి ఏంటంటే అక్కడ హైకోర్టులోను సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెండింగ్ ఉన్నది. నేను వేసిన పెటిషన్ కూడా ఇంకా పెండింగే ఉంది. ఏమైంది? ఇది నేను వేసిన పెటిషన్ ఏంటి, రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమని. మీరు ఏదైతే అంటున్నారో అది ఏదేమైనా బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి. వాళ్ళు చెప్పే అడ్డంకి ఏంటి? ఎందుకు ప్రాక్టికల్ గా టెక్నికల్ గా ఉన్న అడ్డంకులు ఏంటి చెప్పండి. అంటే గత సంవత్సరం మీకు తెలిసిన విషయాలే, హైకోర్టులో ఆన్లైన్ హియరింగే ఉన్నది. ఇలాంటి టెక్నికల్ అంశాలు లోతైన విశ్లేషణ జరిగేవని ఆన్లైన్ హియరింగ్కి ఇవ్వట్లేదు, అడ్జర్న్ చేసేస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్ హియరింగ్, ఫిజికల్ హియరింగ్ ఈ వీక్ నుంచి మొదలు పెట్టబోతున్నారు. సో ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా వస్తాయి. అమరావతి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే 3 క్యాపిటల్స్ అనుకున్నదో అది కూడా ఎందుకు బిల్లు ఇంకా అలాగా కొంచెం కోర్టులో ఉన్నది. ఈ ఫిజికల్ హియరింగ్, ఆన్లైన్ హియరింగ్ ఆ ఇష్యూస్ వలన ఫిజికల్ హియరింగ్కి అని చెప్పి ఆ రోజు జడ్జిమెంట్ ఉంది కాబట్టి, ఆర్డర్ ఉంది కాబట్టి అందుకు డిలే అయింది.
ఇంకా నెక్స్ట్ 3-4 మంత్స్లో ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి, కోర్టులో ఆర్గ్యుమెంట్స్కి వస్తాయి. Right. డెఫినెట్ కాపుల రిజర్వేషన్ మీద కూడా ఆర్గ్యుమెంట్స్ వస్తాయి కోర్టులో. సైమల్టేనియస్లీ 3 క్యాపిటల్స్ ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్కి వస్తాయి. అంటే ఒక పక్క కోవిడ్ వలన, ఒక పక్క ఈ కేసులు ఉండడం వలన ప్రస్తుతానికి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాపులకు రిజర్వేషన్ అనగానే ముందు తెరపైకి వచ్చేది ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారు లాంటి బీసీ నాయకులు అదే నేను వాళ్ళు అపోజ్ చేస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా. వాళ్ళని నొప్పించకుండా కాపులకు రిజర్వేషన్ సాధ్యమా? ఎందుకంటే జస్ట్ ఓటు బ్యాంక్ గానే చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే బీసీలు కూడా గొప్పగా ఓటు బ్యాంక్ ఉన్నారు, కాపులు కూడా ఓటు బ్యాంక్ ఉన్నారు. బీసీల ప్రయోజనాలకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వానికి లేకపోతే పార్టీకి ఇబ్బంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలనే అంశాన్ని ఎందుకు ప్రయారిటీగా తీసుకోవడం లేదు? అంటే ఎర్లియర్ ఏదైతే జియో 30 వచ్చినప్పుడు ఆ రోజు వ్యతిరేకించింది, ఆ రోజు సపోర్ట్ చేసింది కృష్ణయ్య కేసు వేశారు, డైరెక్ట్గా వేశారు, అందరికీ తెలిసిన సీక్రెటే. అది కోర్టులో అయింది. ఫైనల్లీ కోర్టులో కంటెంప్ట్ కేసు వేశారు. కంటెంప్ట్ కేసు గంగారెడ్డి గారు ఆర్గ్యూ చేస్తున్నారు. కంటెంప్ట్ కేసు లేదు మేము ఇమీడియట్గా బీసీ కమిషన్ వేస్తామని చెప్పి ఆ రోజు కంటెంప్ట్ నుంచి తప్పుకున్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. సబ్సిక్వెంట్గా మళ్ళీ ఆయన ఓడిపోయారు. సబ్సిక్వెంట్గా మరి వేరే ప్రభుత్వాలు వచ్చి మళ్ళీ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఈరోజు క్వాంటిఫైబుల్ డేటా అన్నది ఉన్నది. సుప్రీంకోర్టు ఏదైతే అన్నాదో కాపులకి బీసీ రిజర్వేషన్ ఇవ్వాలంటే క్వాంటిఫైబుల్ డేటా ఉండాలి. బీసీ కమిషన్ ఏర్పాటు చేసి క్వాంటిఫైబుల్ డేటా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. అది ఒక ఆస్పెక్ట్. ఇది రెండో ఆస్పెక్ట్ అంటే మీరు లేవనెత్తిన అంశాలు మనం చర్చించుకునేటప్పుడు ఏంటంటే ఈ ముడి వేసి వెళ్ళిపోయిన చంద్రబాబు నాయుడు ముడిలు విప్పడంలో మేము కొంత ఇబ్బందులు పడుతున్నాం. అండ్ ఈ కోవిడ్ వల్ల కూడా కొంత ఇబ్బంది పడుతున్నాం. యాజ్ ఫార్ యాజ్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే డెఫినెట్గా మేము వెనకబడిన వర్గానికి ఆంధ్ర రాష్ట్రంలో 5 డిప్యూటీ సీఎంలు ఇవ్వడం జరిగింది. సో అవి కూడా అన్ని వర్గాలు, వెనకబడిన వర్గాలన్నీ రిప్రజెంట్ చేస్తూ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. ఇప్పుడు మీరు ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక డిప్యూటీ సీఎం కమ్ హోమ్ మినిస్టర్ ఇచ్చారు. కానీ వాళ్ళకి ఇస్తున్న ప్రయారిటీ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి? ఇదే కదా క్వశ్చన్ ఇక్కడ. అదే నేను అంటున్నాను. ఇప్పుడు ఈ రోజున్న ఇష్యూస్ అన్ని నెమ్మదిగా 1 by 1 సాల్వ్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్నాము. కాపుల రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కూడా సాల్వ్ చేసే అంశం ఉన్నది. ఏదో కాపులకి ముద్రగడ పద్మనాభం గారు ఎర్లియర్ ఎజిటేట్ చేశారు, మధ్యలో చేశారు, ఆయన వయసు రీత్యా నేను తప్పుకుంటానన్నారు. మాకు ఒక ఉమ్మడి నాయకత్వం ఉన్నది, కాపు జేఏసీ అన్నది ఒకటి ఉన్నది, ఒక 30 మంది మేము పనిచేస్తున్నాం. మేము అందరం కూర్చున్నాం, 4 మీటింగ్లు అయిన తర్వాత రిక్వెస్ట్ చేయడం జరిగింది ముద్రగడ పద్మనాభం గారిని. ఈ రోజు స్టేట్మెంట్ వచ్చినా లేకపోతే ఇంతకుముందు స్టేట్మెంట్ వచ్చిన వెంటనే ఆయన అడగడం జరిగింది. మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్, కాపులకు రాజ్యాధికారం కళ లేకపోతే సాధ్యం అనేది పక్కన పెడితే కాపులకు రాజ్యాధికారం కావాలని మీరు వ్యక్తిగతంగా, ఎందుకంటే మీరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక బలమైన నాయకుడు కాబట్టి మీ వ్యక్తిగత అభిప్రాయం అన్నా చెప్పండి. పార్టీ స్టాండ్ పక్కన పెడదాం. కాపులకు రాజ్యాధికారం అవసరమా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వెనకబడిన వర్గాలు కాపులకి రాజ్యాధికారం కావాలి. దానికి కట్టుబడి నేను ఉన్నాను. దానికి డెఫినెట్గా అందరితో సహకరిస్తూ మేము డెఫినెట్గా ట్రై చేస్తాం, పోరాడతాం. కానీ ఎంతవరకు సాధ్యం? ఇప్పుడు ఇంతకు ముందు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా అసాధ్యం ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారో లేకపోతే నారా లోకేషో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే మరో రెడ్డో, అంతే కదా. కాపులకు ఎప్పుడు వస్తుంది రాజ్యాధికారం ఇలా అయితే? అంటే ఇప్పుడు ఇదివరకున ఇప్పుడు మార్పు అన్నది ఎటర్నల్ అండి. మనం ఏదో ఇదివరకు ఇలా జరిగింది కాబట్టి ఇలా జరుగుతుంది, లేకపోతే నాయకత్వంలో మార్పు రాదు. ఇప్పుడు ఎప్పుడన్నా ఊహించామో ఒక 5 డిప్యూటీ సీఎంలు వస్తాయని, లేకపోతే ఆ ఎమ్మెల్యేలు ఆ మినిస్టర్లు అనుకున్నారు వాళ్ళకి డిప్యూటీ సీఎంలు వస్తాయని. హోదా అన్ని వర్గాలకి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు డిమాండ్ చేయలేరు కదా రీజనల్ పార్టీస్లో, బట్ ఇచ్చారు కదా. అంటే మనం ఇక్కడితో ఆగిపోకూడదు. మన వర్గాలన్నింటినీ రిప్రజెంట్ చేస్తూ ముందరికి వెళ్తూ ఉంటే డెఫినెట్గా అధికారం అన్నది వస్తుంది. అండ్ కాన్స్టిట్యూషన్ దేనికి ఉన్నది? ఇప్పుడు 10 yearsకి ఇద్దామన్నారు అంబేద్కర్ గారు. బీసీ రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవన్నీ రిజర్వేషన్స్ అన్ని 10 yearsకి ఎస్సీ, ఎస్టీకి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఇద్దాం అనుకున్నారు. మరి 70 years ఇన్నా కూడా ఎందుకు రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నాం? ఆ వెనకబడిన వర్గాలు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇంకా కాన్స్టిట్యూషన్గా మనం ఏదైతే అనుకున్నామో అది సాధించలేకపోయి కాబట్టి ప్రతి 10 సంవత్సరాలకి మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో బీసీ కమిషన్ ఏర్పాటు చేసుకుని క్వాంటిఫైబుల్ డేటా అన్నది సుప్రీంకోర్టు వర్గాల్ని అనలైజ్ చేసి ఈ కులాల్లో సోషల్లీ, ఎకనామికలీ, కల్చరలీ బ్యాక్వర్డ్నెస్ అనేది క్వాంటిఫైబుల్ డేటాతో ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ కులాలైనా సరే అప్పుడు వారికి బీసీ రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అదే బీసీ కమిషన్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ ముడేసేయడం వలన, అటు ఇటు ముడేసేయడం వల్ల అక్కడ ఢిల్లీలో ఉండడం వల్ల, ఇక్కడ హైకోర్టులో ఉండడం వల్ల, ఇప్పుడు నేను ఇందాక పేర్లు చదవడం ఎందుకన్నాను, అందులో 2 పేర్లు చంద్రబాబు నాయుడు గారితో తిరిగే వ్యక్తులే వేశారు కేసులు. సో ఎందుకు పేర్లు అంటే ఉట్టి WP నెంబర్లే చెప్పాను. అది అందరికీ ఓపెన్ సీక్రెట్. ఎవరు వెనక వేయిస్తారు, ఎవరు ఏం చేస్తారు అని అందరికీ తెలిసిన విషయం. జనరలీ ఒక ప్రభుత్వం ఉన్నది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు,
సార్ కోవిడ్ ఓన్లీ XYZ కారణాలను కొంత డిలే అవుతున్నది అనుకోండి, ప్రధాన ప్రతిపక్షం కాపుల కోసం ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నది? ఇప్పుడు దాకా ఎప్పుడైనా డిమాండ్ చేశారా? తెలుగుదేశం కానీ ఇతరులు కానీ డిమాండ్ చేయరు. అంటే చూడండి, అంటే ఆ కన్వీనియంట్ రాజకీయం అన్నమాట. ఇప్పుడు ఇచ్చినట్టే ఇచ్చారు, మేము ఇచ్చామని చెప్పి ఎలక్షన్స్కి వెళ్ళారు. మీరు ఇందాక అదే క్వశ్చన్ అడిగారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిజర్వేషన్ ఒక్కరికి ఏదైనా బెనిఫిట్ పొందిందా? ఎవరికి రాలేదు కదా. అంటే చూడండి, అంత టైం ఉండగా కూడా, ఒక సంవత్సరం టైం ఉండగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిజర్వేషన్ ఎవరికి ఉపయోగం లేకుండా చేయగలిగారు ఆయన. ఎంత రాజకీయం ఉన్నదో చూడండి. ఏదేమైనా కూడా మనం అందరం కోరుకునేదంటే ఈక్వల్ ఆపర్చునిటీ కావాలి అందరికీ, ఎస్పెషలీ వెనకబడిన వర్గాలకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కావాలి కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. న్యాయబద్ధమైన కోరికే, అది కాన్స్టిట్యూషన్ కూడా గ్యారంటీ ఇస్తున్నది. దానికి ఒక ప్రాసెస్ ఉన్నది, ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి తీసుకుని వచ్చేది. ఆ విధంగా ప్రాసెస్ ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు రిజర్వేషన్ వస్తుందో అనేది ఎవరికి తెలియని $1 మిలియన్ అంటే ఇప్పుడు ఇదివరకున అనుకున్న విధంగా ల్యాండ్ ఫోన్లు ఉండేవి, సెల్ ఫోన్లు వచ్చినాయి, వాట్సాప్లు వచ్చినాయి, జూమ్ కాల్స్ వచ్చినాయి, టెక్నాలజీ మారుతున్నది. ఈ ఎడ్యుకేషన్లో కూడా ఆ పందా కూడా మారుతున్నది, డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి, పబ్లిక్ కూడా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు. అండ్ ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, ఆ రోజు కొన్ని పార్టీలకి సపోర్ట్ చేసింది కాబట్టి టెక్నాలజీ డెవలప్ అవుతుంది, కానీ ఉద్యమం నీరు గారిపోతుంది కదా. లేదు మీరు ఇప్పుడు మీరు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారు? ఆ రోజు ఒక 6 నెలలు ముద్రగడ పద్మనాభంగా కాపు చేసి ఉన్న 10 మంది 20 మంది తిరిగారు, 6 నెలలు తిరిగారు. తునికి అంతమంది వస్తారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అప్పుడు అంటే నేను అనేది అంటే ఇప్పుడు ఆ డిమాండ్ ఉన్నది పరిస్థితుల్లో సాధ్యమా? 100%. ఒకవేళ అటువంటి మూవ్మెంట్ తీసుకొస్తే ఈ రాజకీయ పార్టీలు కానీ అధికారంలో ఉన్న నాయకులు కానీ ఎదగనిస్తారా, దాన్ని జరగనిస్తారా? అది లేదు, ఎవరు కూడా ఆ విధంగా చేసే ఉద్దేశం ఉండదండి. అల్టిమేట్లీ రాజకీయ పార్టీలు దేనికి ఉన్నాయి? సేవ చేయడానికి ఉన్నది, సర్వీస్ చేయడానికి ఉన్నది తప్ప అనగదొక్కడానికి ఉండరు. అనగదొక్కితే ఏమవుతారు? నెక్స్ట్ టైం ఉండరు. గత ప్రభుత్వంలో ఎలా అనగదొక్కారు కాపుల్ని, ఈ ప్రభుత్వంలో అలా చేస్తే అందరికీ తెలిసిన విషయం. అందుకనే కదా ఆ ప్రభుత్వం లేదు కదా. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అనగదొక్కిందో ఈరోజు ఆ ప్రభుత్వం లేదు కదా. ఎవరిని కూడా అనగదొక్కకూడదు, ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చే విధంగా, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చే విధంగా ఉండాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకోవడం, ఒక చిన్న విషయం చెప్తాను, అవుట్ ఆఫ్ టాపిక్ అయినా సరే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నా చౌక్ లేదు, ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా లేదు. దాని మీద చాలాసార్లు చర్చించారు, హైకోర్టు అన్ని కోర్టులకు వెళ్ళారు, చాలామంది వ్యతిరేకించే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ వ్యతిరేకంగా అదే ధర్నా చౌక్, అదే ఇందిరా పార్క్ దగ్గర రేపు ఎల్లుండే ధర్నా చేయబోతున్నది. చూసారండి ఆశ్చర్యం. లైఫ్ అలా ఉంటుంది అన్నమాట, ఏది కూడా శాస్త్రం కాదు. మనం ఎంత ఇదిగా ఉన్నా కూడా అదే ధర్నా చౌక్, అదే చోట ధర్నా చేసే స్థితికి టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లోకి వచ్చింది అని అంటే దట్ ఈస్ లైఫ్. దానికి సంబంధించింది ఏదైతే శాసన మండలిని రద్దు చేద్దామని మీరు అనుకున్నారో అదే శాసన మండలికి మీరు పంపిస్తూ ఉన్నారు, అంతే కదా. రెండు మ్యాచింగ్ అవుతాయి కదా. అంటే చెప్తున్నాను, మీరు ఏదైతే కొన్ని కారణాల వల్ల అనగదొక్కుదాం అనుకున్నారో, దేన్నైతే ఆపుదాం అనుకున్నారో, అది ఒక్కొక్కసారి మళ్ళీ కంటిన్యూ చేయాల్సిన అవసరం వస్తుంది. అది అవుట్ ఆఫ్ టాపిక్. మీరు చెప్పిన పాయింట్ కొద్దిగా డివేట్ అవుతుంది సబ్జెక్టు. స్ట్రైట్గా వచ్చేద్దాం. మీరు ఉమ్మారెడ్డి గారు కమిటీ కాపుల యొక్క బీసీలు చేర్చే విషయంలో కమిటీ వేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఎంతవరకు వచ్చింది? రెండో పాయింట్, మీరు వేసిన కేసులు కాపులు రిజర్వేషన్ పైన మీరు వ్యక్తిగతంగా వేసారా, పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున వేశారా? వ్యక్తిగతంగా వేస్తాం కదా. వ్యక్తిగతంగా వేశారు. అది ఈ ముడులు చంద్రబాబు నాయుడు గారు చాలా ముడులు వేశాడు. ముడులు విప్పటానికి ఎంత టైం పట్టిద్ది మీ ప్రభుత్వానికి అనేది కాపు సంక్షేమ సేన తరపున మేము కాదు. అంటే నేను ఫస్ట్ మీరు ఇద్దరు అంటే మీరు అన్నట్టు మీరు కన్వీనియంట్ గా మీరు మాట్లాడతారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు. నేను అదే అంటే ఇప్పుడు కూడా కన్వీనియంట్ అనేది కాదండి, మా కుల సంక్షేమం అనేది ముఖ్యం. ఈ కులం కోసం, ఈ కులంలో పుట్టినందుకు మా చిరకాల రిజర్వేషన్ కావాలని విషయం తెలుసుకోవాలి కదా. నేను అనేది అది ప్రభుత్వం 595 కళ్యాణ మండపాలు ఇచ్చినాయి. ఇందాక దాసరావు గారు చెప్పినట్టు 150 కళ్యాణ మండపాలు ఇప్పుడున్న 425 మొత్తం ఆపేశారు. ఆ యొక్క జీవో కూడా రద్దు చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ 1000 కోట్లు 2000 కోట్లు అన్నారు, అది కూడా ఆపేశారు. కాపు నేస్తం అన్నారు, చెప్పి ఏమీ లేదు. అన్నీ కూడా ఎందుకంటే కాపులంటే మీ అధికార పక్షానికి చిన్న చూప. అలా అని కాదు, నేను అనేది ఏంటంటే తెలుసుకుని మాట్లాడాలి ఏదన్నా సరే. మీరు ఉమారెడ్డి వెంకటేశ్వర అందరికీ పరిచయస్తులే, పెద్ద మనిషి. ఆయనకి రిప్రజెంటేషన్ ఎవరైనా ఇచ్చారా, మాట్లాడారా? నేను అదే అనేది జనరల్గా ఏదో మాట్లాడట్లేదు. ఒక కమిటీ ఏర్పాటు చేసామని ఉన్నది, దానికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలని మీరు ఏమైనా సజెస్ట్ చేశారా? చేయలేదు. దాని గురించి అసలు మాట్లాడట్లేదు అన్నాను ఒకటి. రెండోది ఏంటంటే ఒక్కొక్క పార్టీ ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. ఈ విధంగా చేస్తున్నావు. ఇప్పుడు కాపు నేస్తం కానీ వేరే పేరు వద్దనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పేర్లు వద్దని వేరే పేరు ద్వారా ఇస్తున్నారు.
కాపులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా, కాపులకి ఇచ్చేది ఇస్తున్నారు కదా. అంటే ఈ పేరుతోనే ఇవ్వలేదా అన్నది క్వశ్చన్ చేయలేరు కదా. అంటే మీరు 1000 కోట్లు చాలా తక్కువ, 2000 కోట్లు ఇస్తామన్నారండి. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, 6000 కోట్లు ఇవ్వాలి. ఎంత రిలీజ్ చేశారు మీరు చెప్పండి, ఒక కాపు బిడ్డగా మీరు చెప్పండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ఆ ఫిగర్ తేలేదు, తీసుకుని వచ్చుంటే అది కూడా కాగితం ఉంటే బ్యూటిఫుల్గా ఉండేది, బాగుండేది. ఆ కాగితం కూడా కానీ ఉండేది. గతంలో ఆ ఫిగర్ ఏంటంటే, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కి కేటాయించిన దానికంటే తక్కువ ఈ 2.5 years లో. అది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా, ప్రతి ఒకటి ప్రభుత్వం కూడా జనరల్గా కాపులకు కాదు, ఒకటి కాపులు ఇబ్బంది పడుతూనే వస్తుంది, వివక్ష చూపుతూనే వస్తుంది. ఒకటి కాపు వ్యక్తిగా నాకు రిజర్వేషన్ కానీ లేకపోతే ఇవన్నీ ఏవైతే బెనిఫిట్స్ నాకు అవసరం లేదు, ఫ్యామిలీ మెంబర్స్, బట్ నా వాళ్ళకి నా వర్గానికి కావాలి, అది నేను బలంగా నమ్ముతాను. నాకు అవసరం లేకపోతే కాదు, నేను రిప్రజెంట్ చేసే కులానికి కావాలి, నేను బలంగా నమ్ముతాను. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఫార్మాట్ మార్చడం జరిగింది. క్రోడీకరించుకుంటే మీరు అన్నది కరెక్ట్ కాదు అని చెప్పి నేను బలంగా చెప్తాను. నెక్స్ట్ టైం పెట్టండి, నేను ఫిగర్స్తో సహా వస్తాను, ఫిగర్స్ చూపిస్తాను. నేను మీరు అన్న విధంగా ఇది అని కాదు, ఒక్కటి మటుకు మీరు గ్రహించండి, అది అందరికీ ఇస్తున్నారు కదా, కాపులకి కూడా ఇస్తున్నారు అంటున్నారు. అది కాదు, ఇదివరకనే ఉట్టి కాపులకే ఇచ్చేవారు కొన్ని, ఓపెన్గా చెప్తున్నాను. తర్వాత క్రమేపీ ఏదైతే కాలేజెస్లో ఇన్స్టిట్యూషన్స్లో ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చేవారు స్కాలర్షిప్స్, ఇవన్నీ తర్వాత కాపులకి ఒక్కరికే ఇచ్చేవారు. తర్వాత క్రమేపీ అన్ని కులాలకి ఇవ్వడం జరుగుతున్నది, ఎకనామిక్ క్రైటీరియా అని మిగతా ఇవి. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మీరు కాపు నేస్తం కానీ లేకపోతే కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చేది, ఎస్సీ ఎస్టీకి కాపు కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేది ఇప్పుడు ఇతరులకు కూడా వస్తున్నది. అది మనం కాదనకూడదు కదా, అది ఒక్కటి గ్రహించండి అంతే. కృష్ణారెడ్డి గారు ఇంతకు ముందు దాసరి రాము గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. ఈ 2 సామాజిక వర్గాలు, మైనారిటీలుగా ఉన్న 2 సామాజిక వర్గాలే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి, ఎక్కువ శాతం ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కావాలని 2 సామాజిక వర్గాలు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయని చెప్పేసి, దీంతో మీరు ఏకీభవిస్తారా? 100% ఏకీభవిస్తాను నేను రవిశంకర్ గారు. ఖచ్చితంగా ఈ మైనారిటీగా ఉన్నటువంటి రెడ్డి కమ్మ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లే పాలన చేయటం కోసం కాపు సామాజిక వర్గం కింద రాజకీయంగా బలపడితే ఖచ్చితంగా తమకు రాజకీయంగా వాళ్ళ అధికారాలకు ముప్పు వస్తున్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు అనేకమైనటువంటి కుట్రలు చేస్తున్నారు ఈ రోజు. ఖచ్చితంగా వాటిని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీంట్లో కాపులు రాజకీయ వ్యూహం అనేటువంటిది అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా సరే కాపులు 22% ఉన్నమాట వాస్తవం. ఇంకొక బలమైనటువంటి సామాజిక వర్గాన్ని కలుపుకొని రాజ్యాధికారం వైపు వెళ్లాల్సినటువంటి ఒక రాజకీయ వ్యూహం అవసరమని నేను భావిస్తున్నాను. కమ్మల సామాజిక వర్గం అధికారంలోకి రావాలంటే 83లో ఆ రోజున తెలంగాణలో ఉండేటువంటి మెజారిటీ బీసీలను కలుపుకొని, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి బీసీలను కలుపుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అలాగనే నేను కాపులకి నేను సూచన చేస్తున్నా అంటే, మీ రాజకీయ ఏదైతే కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఒకవైపు నడుపుతూనే మీరు లీడర్లను తయారు చేసుకొని, మీకు ఇదే సామాజిక వర్గం ఎవరైతే దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, అధికారానికి దూరంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కలుపుకొని రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదం ఏమిటంటే రవిశంకర్ గారు, ఈ విధమైనటువంటి కుట్రలు ఏదైతే తెలుగుదేశము లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కమ్మ రెడ్డి నాయకత్వంలో ఉండేటువంటి పార్టీలు చేసే కుట్రలు ఎలా ఉంటాయంటే, మన ఏలుతో మన కన్నును పొడుస్తాయండి. ఈ రోజున అద్దెపల్లి శ్రీధర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే వచ్చారు, అభ్యంతరం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే మాట్లాడొచ్చు. కానీ కాపులకు సంబంధించినటువంటి ఆ జాతికి సంబంధించినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైనా రావాలి అన్నప్పుడు దానికి న్యాయం వైపు నిలబడాలి ఎవరు? అద్దెపల్లి శ్రీధర్ గారు. ఏం చెప్తున్నారండి అద్దెపల్లి శ్రీధర్ గారు చెప్పేటువంటి మాట, మేము 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారండి అంటే మేము 2వ స్థానంలో కూర్చోడానికి ఈ వీళ్ళు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు కూడా ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఏంటి ప్రయోజనం? మీరు 2వ స్థానంలో కూర్చోమని చెప్తున్నారు, అందుకే దానికి పరిమితం అయి ఉండాలి. ఇంకొక మాట కూడా చెప్తున్నారు, ఇంకా అత్యుత్సాహం కొద్ది ఏం చెప్తున్నారంటే, అసలు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంకొకళ్ళు తొక్కేదండి, నియంత్రించదండి, అలాంటి కుట్రలు చేయదండి, సేవ చేయడానికే రాజకీయ పార్టీలు వస్తాయని చెప్తున్నారు. ఎవరి ద్వారాగా చెప్పిస్తున్నారంటే ఈ రాజకీయ పార్టీ వాళ్ళు మన అద్దెపల్లి శ్రీధర్ గారి చేత చెప్పిస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశంలో ఇంకొక చినరాజప్ప గారితో చెప్పిస్తారు. నేను ఇక్కడ కేవలము నేను అద్దెపల్లి శ్రీధర్ గారిని ఏదో నేను టార్గెట్ చేసి మాట్లాడుతున్నా అనేటువంటిది కాదు. ఇలాగనే
ఈ విధమైనటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, ఆయా పార్టీల్లో ఉండేటువంటి నాయకుల్ని బయటకు తీసుకొచ్చి కాపుల యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా, వాళ్ళు రాజ్యాధికారంలోకి రాకుండా చేసేటువంటి కుట్రలన్నిటికి కూడా మన నాయకుల ద్వారాగానే చేయిస్తారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని దయచేసి నేను ఏం చెప్తానంటే, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు మీరు ఏ పార్టీలోనే ఉండండి, మీరు రాజకీయాల అంశాన్ని మీరు ఓకే, మేము కాదంటోలా, కానీ కాపులకు సంబంధించినటువంటి న్యాయంగా, ధర్మంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సినటువంటి హక్కుల విషయంలో మీ పార్టీ బౌండరీని దాటి వచ్చి మాట్లాడండి. తప్పే ఉంది దాంట్లో. మీ పార్టీలో కూడా మాట్లాడండి. ఎందుకు మనం ఈ విధంగా చేయకపోతే కాపులకు అన్యాయం జరిగితే కాపు ఓట్లు మనకు రావు అనేటువంటి దాన్ని కనీసం చెప్పండి. ఏం చెప్తారండి మీరు? ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల గారి దగ్గర ఉన్నటువంటి కమిటీకి సంబంధించిన కమిటీ వేశారు, దాన్ని తాత్సారం చేస్తూ గడిపేస్తున్నారు, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఎన్నికలు వచ్చిన తర్వాత చెప్తున్నారు. ఏమన్నా సమాధానం ఉందండి? మీరు 2.5 సంవత్సరాలు ఏం చేశారు, మీరు ఏమి ఇచ్చారని అన్నదనే సమాధానం లేదు. ఏమి లెక్కలు తీసుకొస్తారు? ఎన్ని రోజులకైనా లెక్కలు తీసుకురామనంటే ఇక్కడ ఇచ్చేటువంటి అంశాలు కాదు, మీరు ఇస్తామని రాలేదనేటువంటి అడుగుతున్నారు తప్ప వాటి కోసం ఉద్యమాలు చేయట్లా. కాపు రిజర్వేషన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలి. గత తెలుగుదేశం ఎలాగో మోసం చేసింది, మీరు మోసం చేశారని చెప్పారు, మీరు ఏం చేస్తారనేటువంటి చెప్పండి. మీరైనా నిలబడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లేదంటే ఈ 2 పార్టీలు నమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదండి. కాపు రిజర్వేషన్ల విషయంలో, ఉద్యమాల విషయంలో ఖచ్చితంగా కాపు యువత, అదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా కాపు రిజర్వేషన్లు కోరుకునేటువంటి వాళ్ళు, అదే విధంగా కాపులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా మీరు ప్రజా ఉద్యమంలోకి రావాలి. ప్రజల ముందుకు వస్తే, మీరు అన్నారు ఇందాక తుని లాంటి ఉద్యమం వస్తుందా అని, తునిని తలదన్నేటువంటి ఉద్యమాలు కూడా వస్తాయండి, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఒక బర్నింగ్ డిజైర్ ఇది ఖచ్చితంగా ఎప్పుడు ఇదే కొత్తగా వచ్చినటువంటి డిమాండ్ కాదండి. స్వతంత్ర పూర్వం నుంచి ఉంది, స్వతంత్ర తర్వాత ఉంది. మీరు కేవలము ఒక రాజకీయ పరమైనటువంటి దురుద్దేశాలతోనే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజున రిజర్వేషన్లు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఆ రాజకీయ కుట్రలు అవి, వాటిని ఛేదించాలి, ఖచ్చితంగా ఇప్పుడు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. దాసరి రాము గారు, ఒక్క నిమిషం ప్లీజ్. బ్రదర్, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నేను మాట్లాడిన మాటలే తిరిగి మాట్లాడి మీ మాటల కింద చెప్పుకున్నారు. నేనేమన్నాను? ఎస్సీ, ఎస్టీ, దళిత్, మైనారిటీ, కాపులు రాజ్యాధికారంగా రావాలి, రాబట్టే విధంగా అందరూ నడుచుకోవాలి అన్నాను. తుని ఆ రోజు బ్రహ్మాండంగా జరిగింది, 6 నెలలు తిరిగిన తర్వాత జరిగింది. అలాంటిది కూడా జరుగుతుంది, ఉమ్మడి నాయకత్వం మేము కూర్చున్నాము, ఉమ్మడి నాయకత్వంలో జరుగుతుంది అన్నాను. దాన్ని ఏం వ్యతిరేకించలేదు కదా. ఆ మాటలు కన్వీనియంట్గా వదిలిపెట్టేసి నేను అన్నది ఏంటంటే, పార్టీ తరఫున రిప్రజెంటేటివ్గా ఉన్నాను కాబట్టి పార్టీ తరఫున 5గురికి ఇచ్చారు, ఉట్టి కాపులకే ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, దళిత్, మైనారిటీ 5గురికి ఇవ్వడం జరిగింది డిప్యూటీ సీఎంల కింద. రీజనల్ పార్టీలు ఇవ్వనవసరం లేదు కదా అని కూడా అన్నాను మాట. బట్ ఇచ్చారు కదా, పవర్ షేర్ చేసుకున్నారు కదా అన్నాను. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల గారి దగ్గరికి వీళ్ళు మా బ్రదర్స్ సరిగ్గా మాట్లాడకపోతే నేను అన్నాను మాట, అక్కడికి వెళ్ళి మనం రిప్రజెంట్ చేయాలి కదా, మనం అక్కడ అడగాలి కదా, అక్కడ ఒక కమిటీ వేశారు కదా, అదొక ఆస్పెక్ట్ ఉన్నది. గత 2 సంవత్సరాలు ఏమీ జరగలేదని అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, లాస్ట్ సంవత్సరం నుంచి కోర్టులే జరగట్లేదు. ఈ కోర్టులో తేలవలసిన అంశాలు, రెండో అంశం ఏంటి, కోవిడ్ కూడా వచ్చింది. మూడో అంశం ఏంటంటే, అందుకునే కదా క్లారిఫికేషన్ జియో 14/7/2021 ఇవ్వడం జరిగింది. కేసులు వేసిన WP నెంబర్లు కూడా చెప్పడం జరిగింది కదా. ఏమీ చేయలేదు అని అంటారేంటి? ఈ WPలన్నీ వేసింది ఎవరు, వేయించింది ఎవరు? అందరికీ తెలిసిన విషయం, ఆ నిమిషానికి తెలియదు. అమరావతిలో 75 కేసులు వేశారు, రైతులు అన్నారు. 75 కేసులకి ఆ 10 మంది అడ్వకేట్లు ఎవరు? ఆ 10 మంది అడ్వకేట్లకి ఎవరు డబ్బులు ఇచ్చారు? 75 మంది అఫిడవిట్లు చదివితే 5 అఫిడవిట్లే మొత్తం అందరూ కూడా అడాప్ట్ చేసుకున్నారు. సో అది అంటే ఆ నిమిషానికి తెలియదు మనకి ఎవరు ఏంటి అన్నది. తర్వాత చూస్తే చదివితే అందరూ ఎవరు వెనకున్నారో, ఎవరు నడిపిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే కదా. రైట్. దాసరి రామ్ గారు, కంక్లూడ్ చేస్తూ ఏం చెప్తారు? రాజ్యాధికారం రాకుండా కొంతమంది చేస్తోన్న కొన్ని సామాజిక వర్గాల వారు, లేకపోతే కొంతమంది నాయకులు చేస్తోన్న ప్రయత్నాల్ని టీబీకే ద్వారా ఏ రకంగా మీరు తిప్పి కొట్టబోతున్నారు? అండ్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా చేసిన ఒక కామెంట్, కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, కాపులకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది, మిగిలిన కులాలను కలుపుకొని మీరు రాజ్యాధికారం సాధించాల్సిన అవసరం ఉంది అని చెప్పిన పరిస్థితుల్లో, ఒకటి, రాజ్యాధికారం రాకుండా చేసే ప్రయత్నాలను ఎలా అడ్డుకోబోతున్నారు? 2, పవన్ కళ్యాణ్కి టీబీకే తరపున, అంటే కాపు సమాజం తరపున మీరు సపోర్ట్ చేయదలుచుకున్నారా వచ్చే ఎన్నికల్లో? కాపు సామాజిక ఉద్యమాల్లో నడిచే వాళ్ళం, కులం యొక్క అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళం, మా ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మన స్వతంత్రం వచ్చిన దాకా ఇప్పుడు దాకా మనం చూసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ లో
కాపు కులం సంబంధించిన ఎమ్మెల్యేలు ఎప్పుడూ ఉంటానే ఉన్నారు, మంత్రులు ఉంటున్నారు, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అందరూ ఎప్పటి నుంచి ఉంటానే ఉన్నారు. ఉన్న ఈ జాతి ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, ఈ జాతితో పాటు ఉన్న బీసీ, ఎస్సీ, మిగతా పేద వర్గాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదంటే పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్థానంలో ఎవరైతే ఉంటున్నారో చివరికి అతని ద్వారా దిశానిర్దేశం అవుతుంది. అతను సంబంధించిన సామాజిక వర్గమే హైయెస్ట్ ప్రియారిటీస్ ఉండి ముందుకు వెళ్తున్నాయి. ఇది మన 60-70 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ వీటన్నిటిలో ప్రత్యక్ష అనుభవాలు. కాబట్టి మాకు స్థానికంగా ఇక్కడ నిలబడ్డాడు, మా కాపోడు నిలబడ్డాడు ఎమ్మెల్యేగా, ఇక్కడ జెడ్పీటీసీ ఎవరో మా ఊరు నిలబడ్డాడు, ఇది చూసి వారికి పోయి మేము కాపు సంఘాల తరపున మేము సపోర్ట్ చేశామంటే మేము 70 ఏళ్ల నుంచి ఎటువంటి గుణపాఠాలు నేర్చుకున్నట్టే ఈ కాపులు, బీసీఎస్సీ వర్గాలు ఎవరు కూడా. ఆ రాజ్యాధికారం మొత్తం పేద వర్గాల రాజ్యాధికారం ఎవరైతే తేగలుగుతారో, ఎవరైతే ఆ ముఖ్యమంత్రి పోస్ట్కి వెళ్ళి కూర్చోగలుగుతారో అక్కడ ఆ వ్యవస్థని ప్రమోట్ చేసిన రోజునే మాకు ఈ బానిసత్వం, మా పాలేరుతనం పోతి. అది చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు మేము గుర్తించలేకపోయాం. వంగవీటి మోహన్ రంగా గారు బలమైన నాయకత్వంగా బయటకు వచ్చి రోజు గుర్తించలేకపోయాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి పని చేసుకుంటున్నప్పుడు కూడా ఇక్కడ వైసీపీ తరపున నిలబడ్డాడు మా బాబాయ్, టీడీపీ తరపున నిలబడ్డాడు మా మేనమామ, ఇట్లా చెప్పి ఓట్లు వేసుకున్నాం. వాడు 500 వీడు 1000 రూపాయలు ఇచ్చాడు, 2000 రూపాయలు ఇచ్చాడు, ఓట్లు వేస్తున్నాం తప్ప అరే పేద వర్గాలకు మొత్తం పేద వర్గాల రాజ్యాధికారం సాధించాలా, ఆ సాధించడానికి ఒక పార్టీలు పెట్టుకొని పనిచేస్తున్నారు. చిరంజీవి గారు 110 స్థానాలు బీసీలకు ఇచ్చారు, రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చారు, 15-16 మంది ముస్లింస్ టికెట్లు ఇచ్చారు. ఈ ఎవ్వరు కూడా ఈ పేద వర్గాల కాపులు ఎవరు ఆలోచించట్లేదు. ఆ రాజకీయ చైతన్యం లేదు. ఆ రాజకీయ చైతన్యం తీసుకురావడానికే మా వ్యవస్థను, ఈ జేఏసీ వ్యవస్థ మేము పనిచేస్తున్నాం. మీతో మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ఆ పార్టీ ప్రతినిధులు అక్కడ ఉన్నారు కాబట్టి అప్పులు చేసి మాకు పెట్టమని మేము అడగట్లా. మీరు అప్పులు చేసి రాష్ట్రం అప్పులు ఏం చేయొద్దు, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర్, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఇది బీహార్, ఒరిస్సా అయిపోద్ది. మీరు అప్పులు చేసి మాకు 2000 కోట్లు 3000 కోట్లు పెట్టమని మేము అడగట్లా. నిజాయితీగా మాలో పేదవాళ్ళు ఉన్నారు కదా, పేదవాళ్ళు న్యాయం చేయమంటున్నాం. గత ప్రభుత్వం 100 నియోజకవర్గాల్లో ఎస్సీబీసీలు భవనాలు ఉన్నాయి, కాపు భవనాలు శాంక్షన్ చేశారు. మీరు కొత్తగా ఏమి ఇవ్వద్దు, ఆ శాంక్షన్ చేసిన జీవోలు రద్దులు చేశారు. దయచేసి అక్కడ కాపు భవనాలు డబ్బులు శాంక్షన్ చేశారు, అవి వరకు ఇప్పించండి. ఆ కాపు కార్పొరేషన్ ద్వారా ఎవరైనా నిజమైన పేద వర్గాలు ఉంటే వాళ్ళకి మేలు చేయండి. మీరు ఇప్పుడు ఇస్తున్న పథకాలు అన్ని కులాలు కలిపి ఇస్తున్నారు. మీరు కాపుల పేరు ఎందుకు మేనిఫెస్టోలు చెప్పడం, పథకాలు చెప్పడం, ఇంకా అన్ని కులాలు కలిపి చెప్పండి, ఒక మాట అయిపోద్ది కదా. కాపు కార్పొరేషన్ ఏంటి మళ్ళీ ఏంటి దొంగ తిరుగుడు ఎందుకు? నెక్స్ట్ అప్పుల్లో ఉన్నామంటే ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోతే ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాము. కొన్ని అర్థం చేసుకోండి, ముందు అర్థం చేసుకునే కులం ఇది. మీరు ఎక్కడెక్కడెక్కడ లేనిపోయిన పథకాలు మళ్ళీ అన్ని తీసుకొచ్చి చెప్పొద్దు, అవి ఇచ్చేస్తాం, అవి ఇచ్చేస్తాం అని చెప్పని. రాష్ట్రం ఏమో అప్పుల్లోకి పోతుంది, వాళ్ళేమో 1000 కోట్లు ఇసుక పేరుతో, లిక్కర్ పేరుతో 1000 కోట్లు సంపాదించుకున్నారు. కార్పొరేట్ పాలిటిక్స్ అడుగుతున్నారు. రేపొద్దు మళ్ళీ ఎలక్షన్ లో ఒక్కో నియోజకవర్గం 100 కోట్లు ఖర్చు పెడతారు. ఏ పేద వర్గాలను అధికారులు సంపాదిస్తారండి? అయ్యే కాదు, పెట్టే కాదు. మేము అడుగుతుంది ఏంటంటే దయచేసి ఈ కులాల పేదలు ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం గురించి నాకున్న ఒక బలమైన విశ్లేషణ ఉంది. తమిళనాడు నుంచి విడిపోయి వచ్చినప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి. కాసు బ్రహ్మ అసలు నీలం సంజీవ్ రెడ్డి గారు రిజర్వేషన్లు ఇచ్చారు. ఒక ఒక దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవ్ గారు తిరిగి రిజర్వేషన్స్ 5 సంవత్సరాలు రిజర్వేషన్స్ ఉన్నాయి. మళ్ళీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారిని అడ్డం పెట్టి మళ్ళీ తీసేశారు. తమిళనాడు నుంచి విడిపోయి బయటకు వచ్చిన తర్వాత రాజధానిని గుంటూరు, విజయవాడ మధ్య పెట్టమని కమిటీ సిఫారసు చేస్తే తీసుకెళ్లి కర్నూలు తీసుకెళ్లి ఓ టెంటుల్లో 2 ఏళ్ళు రాజధాని నడిపారు. ఒకసారి తమిళనాడు నుంచి విడిపోయిన వాళ్ళు మళ్ళీ తెలంగాణ కలవడం ఏంటండి? రాయలసీమ రెడ్లు, తెలంగాణ రెడ్లు కలిస్తే కానీ మా రెడ్డి సామాజిక వర్గం అధికారం ఉంటుందని తెలంగాణ కలుపుతున్నారు, రాజధాని హైదరాబాద్ పెట్టారు. ఈ కమ్మవారు రెడ్లు ఇద్దరు చేసిన దుర్మార్గాల వల్లే తెలంగాణ వాళ్ళు తరిమారు. మళ్ళీ వేరే కోపలు ఎవరు దుర్మార్గాలు చేయాల, ఎవరిని ఇబ్బంది పెట్టలా. కమ్మోలు రెడ్లు చేసిన పనికే తెలంగాణ కోసం మమ్మల్ని ఎలగొట్టారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. మళ్ళీ రాజధాని ఇక్కడ మళ్ళీ గుంటూరు, విజయవాడ అన్నారు. మళ్ళీ మూడు రాజధానులు అని చెప్పి మళ్ళీ చెప్పారు. అంటే మళ్ళీ ఎలక్షన్ల ముందు కాపు రిజర్వేషన్ నా చేతుల్లో లేదని చెప్పని అన్నాడు. ఇవన్నీ ఏంటంటే అత్యంత పెద్ద జాతిగా ఉన్న ఈ కాపులు, వీళ్ళకి రిజర్వేషన్లు అంటూ వస్తే చదువులు వస్తాయి, ఆర్థిక పరిపుష్టి వస్తుంది. చదువులు వచ్చి ఆర్థిక పరిపుష్టి వచ్చినోడు అధికారం వైపు చూస్తాడు. నీలం సంజీవ్ రెడ్డి 60-70 ఏళ్ల ముందు చూపుతో చేశాడు ఈ పని. ఇప్పటికే ఆ రెడ్డి సమాజం వల్ల ఆ ముందు చూపుతోనే ముందుకు పోతున్నారు. వీళ్ళు పొరపాట్లు కూడా ఈ జన్మకి ఈ కాపులు శాశ్వత మేలు చేసే పని చేయరు. ఇందాక నేను చెప్పింది, మీరు ఈ రిజర్వేషన్ ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోయారు.
కేంద్రం ఇచ్చే 10% రిజర్వేషన్ 2.5 ఏళ్ళు తొక్కు పెట్టారు, ఇప్పుడు ఇచ్చారు. దాంట్లో జరుగుతున్న పెద్ద మోసం ఏంటంటే ఇందాక నేను చెప్తుంటే కట్ అయింది. అక్కడ కేవలం ఎకరం 2 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి 100 గజాలు 200 గజాలు ఉన్న వాళ్ళకే ఈ రిజర్వేషన్స్ వర్తిస్తాయని చెప్పింది. అగ్రకులాల పేర్లని చెప్పింది, అగ్రకులాల మొత్తానికి అని చెప్పరా. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జీవో ఎందుకు ఇచ్చారు? అగ్రకులాల్లో ఎంత ఆస్తి ఉందా ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది అంటే ఇది ఎంత మోసం ఇది. అప్పుడు అందరూ వస్తారు కదా, అగ్రకులాలు అందరూ వస్తే ఇప్పుడు ఈ కాపులు మిగతా పేద వర్గాలు వైశ్యాసో లేకపోతే బ్రాహ్మణులు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళతో పోటీ పడగలుగుతారా? ఎంత ఆస్తులున్నా కేంద్రం ఇచ్చే రిజర్వేషన్ అందరికి అందుబాటులోకి వచ్చిందని జీవో ఇచ్చారు, చూసుకోండి మీరు కావాలంటే. కేంద్రం నామ్స్ పెట్టింది ఇంతకంటే ఆస్తులు ఉంటాయని వీల్లేదని చెప్పని. ఎంత ఆస్తుల్లో పర్వాలేదు నేను జీవో ఇచ్చాడు. అది ఎంత దుర్మార్గం రాము, అంటే ఈ నువ్వు కమ్మోళ్ళు మాట్లాడేది రెడ్లు, సరికాదు. ఇదిగో ఈ జియోలో కమ్మోళ్ళు రెడ్లు 2వ పేజీలో ఆస్తులు ఉన్నది. లేదు, ఐఎమ్ సారీ, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు. జియోలో 2వ పేజీ ఉంది. అదే ఆ జీవోల్ని 36 ఎక్సర్సైజ్ చేశారు. మీరు తీసుకొచ్చి మీకు చూపిస్తా. అలాగా ఏం మాట్లాడతాం? నేను చెప్పింది ఇందాక, ఈ జియో హోల్డ్స్ గుడ్ 5 acres ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అన్నది అది హోల్డ్స్ గుడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకి. క్రీమీ లేయర్ కానీ అసలు ఎకనామిక్ క్రైటీరియా మీద అన్న దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేరేది వేశారు. సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలని సొలిసిటర్ జనరల్ అడగడం జరిగింది, అది వేరే అంశం. ప్రస్తుతానికి ఏదైతే జియోలో ఉన్నదో అదే వర్తిస్తుంది అన్ని రాష్ట్రాలకి. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జియో గురించి మాట్లాడుతున్నాను. కన్వీనియంట్గా అలా ఆంధ్ర రాష్ట్ర జియో ఏదైతే లేటెస్ట్ జియో చూపిస్తున్నానో 2వ పేజ్ ఇది. మీరు అన్నది కరెక్ట్ కాదు. ఇది మీరు మీకు ఎటు దొరుకుతాడు మళ్ళీ చేసుకుంటే ఎట్లాగండి? అది కాదు, చదువు రాము. ఇప్పుడు జియో లేకుండా అలా మాట్లాడకూడదు కదా. ఉట్నే ర్యాండమ్ గా మాట్లాడితే అలా 2వ పేజ్ ఇది. ఏం మాట్లాడతారు? ఇదిగో జియో ఉన్నది చేతిలో, చూపించైతే. అది కాదు అంటే చూపించు. ఉట్టినే అలా మాట్లాడకూడదు. మీరు సార్ మీ ప్రభుత్వం 1,50,000 ఉద్యోగాలు ఇచ్చింది కదా ఈ జియో ఇచ్చింది మీరు. అరే, నేను ఇందాక 4 కేసుల గురించి చెప్పాను. అదే రాజకీయం మాట్లాడుకో, తెలుగుదేశం కార్యకర్తలా మాట్లాడుకో. 4 కేసులు వేశారు కదా, ఎవరు వేశారు వాళ్ళు? నేను అదే చెప్తున్నాను కదా. దానికి దీనికి క్లబ్ చేయకు, చదువుకుని మాట్లాడమ్మా. కాదు శ్రీధర్ గారు, శ్రీధర్ గారు నేను అడుగుతుంది ఏంటంటే ఆ 4 కేసులు ఇంకా తెగల, ఇప్పుడు జీవో ఎలా ఇచ్చారు మరి మీరు? ఇదే జీవో 2.5 ఏళ్ల ముందు ఎందుకు ఇవ్వలేదు? అది 1,50,000 4 కేసులు తెగపోతే ఎలా ఇస్తారు? జియో తెగింది కాబట్టి ఇచ్చారు. ఏం మాట్లాడతాం? తెగింది కాబట్టి ఇచ్చారు. మీ ప్రభుత్వానికి ఎంత అనుకూలంగా ఉంటే అటు వెళ్తారు. కాదు, అంత చిన్నవాడిని కాదు, మీలాగా అంత చిన్నవాడిగా చిన్న తత్వంతో మాట్లాడు. నేను కాగితం చూసి మాట్లాడుతున్నాను. నేను మీకు చెప్తుంది ఏంటంటే ఈ కులాల్లో నిజంగా పేదరికం ఉంది, దాన్ని మానవతా దృక్పథంతో చూడండి. రాజకీయం చేయొద్దని మేము కోరుకుంటున్నాం. అత్యంత పేదలు ఉన్నారు, రాష్ట్రం చేయడానికి కేంద్రం ఇచ్చేదాన్ని సక్రమంగా. కిరణ్ రాయల్ గారు కంక్లూడ్ చేయండి. నేను ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మన శ్రీధర్ గారిని కానివ్వండి, అంటే ఆయనకి అర్థమవుతుంది. 2014 తర్వాత 83 కాపు భవనాలకు పర్మిషన్ ఇచ్చారు టీడీపీ ప్రభుత్వం. 83 కాపు భవనాలకి అమౌంట్ కూడా శాంక్షన్ చేసింది. ఏదో వాళ్ళ ప్రభుత్వంలో డబ్బులు వాళ్ళు ఇచ్చారు, ఏదో కొన్ని భవనాలు 2 ఫ్లోర్లు వేశారు, అన్ని అక్కడికి ఆగిపోయి, పూర్తిగా అన్ని ఆగిపోయాయి. తర్వాత 1000 కోట్లు నిధులు ఇస్తామన్నారు. 1000 కోట్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత విదేశీ చదువుల కోసము ఒక 7 లక్షల మందికి 8 లక్షల మందికి కూడా డబ్బులు ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా జగన్ రెడ్డి రాకముందు ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనికి మించి ఇస్తాను, కాపు భవనాలు మొత్తం కంప్లీట్ చేస్తాను, కాపు బిడ్డల్ని విదేశీ చదువులకు అందరినీ పంపిస్తాను, ఎన్నో పథకాలు ఇస్తాను, 2,000 కోట్లు ఇస్తాను, ఇవన్నీ చెప్పారు సార్. ఇవన్నీ చెప్తూ దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? అద్దెపల్లి శ్రీధర్ గారు చెప్తారా, లేకపోతే వైసీపీలో ఉన్న కాపు మంత్రులు చెప్తారా? ఎవరు చెప్తారు? ఏమైనా ఇవన్నీ ఈ 3 మేజర్ ప్రాబ్లం. కాపు భవనాలు కానివ్వండి, 2,000 కోట్లు కానివ్వండి, కాపు విదేశీ చదువులు, ఏమైనా ఈ 3 కాదు. ఇవి కాకుండా ఇంకా ఓపెన్ గా మాట్లాడితే కాపులు టార్గెట్. ఈ ప్రభుత్వం వచ్చినాక పోలీస్ కేసులు కాపుల మీద, కాపులపైన దాడులు, చివరికి కాపు వాలంటీర్ ఉంటే కూడా పీకేశారు, కాపు ఆధార్ కార్డు పీకేశారు, కాపు పింఛన్లు పీకేశారు. ఎవరు చెప్తారు సమాధానం? దీనికంతా అడగాలి కదా సార్. ఇప్పుడు అడిగితే బాధపడతారు, నేను అడిగే నాయకుడు అడిగే విధంగా అడిగితే ఫీల్ అవుతారు. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పాలి. ఇన్ని జరుగుతున్నాయి కదా, ఓపెన్ స్టాటిస్. ఇవన్నీ నాట్ కిరణ్ రాయ్ చెప్పడం కాదు, పబ్లిక్ లో డిస్కస్. ఇది ఈ 4 పథకాలు ఏమైనాయి, ఈ దౌర్జన్యాలు ఏమైనాయి, ఈ 2.5 సంవత్సరంలో ఇన్ని కేసులు పెట్టారు కాపుల మీద. రండి తిరుపతి రండి, నేను చూపిస్తాను ఎన్ని కేసులు ఉన్నాయో. నేను చూపిస్తాను 2 కేసులు ఉన్నాయో, అక్రమ కేసులు.
వాలంటీర్లు కాపు వాలంటీర్లు పీకేస్తారు. మీ వాలంటీర్లే కదా, మీ వైసీపీ వాలంటీర్లే కదా కాపు పీకేయడము, కాపు రేషన్ కార్డులు పీకేయడము, కాపు ఓటర్ కార్డులు పీకేయడము, Right. ఆఖరి కాపు పింఛన్లు కూడా పీకేస్తారు. Right. ఆన్సర్ ఎవరు చెప్తారు? ఆన్సర్ చెప్పండి కావాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సాచురేషన్ లెవెల్లో వెల్ఫేర్ స్కీమ్స్ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది, అదొకటి గ్రహించండి. పీకేన అవసరం లేదు మాకు ఎవరిది కూడా, అందులో మన వాళ్ళది అసలు అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అద్దెపల్లి శ్రీధర్ గారు, చందు శ్రీనివాస్ గారు, కిరణ్ రాయల్ గారు, దాసరి రాము గారు, చెవుల కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ స్ట్రైట్ టాక్లో పార్టిసిపేట్ చేసినందుకు. కాపులు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్ రావాలి. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు రాజ్యాధికారం కూడా రావాలి. మరి అది అసాధ్యంగా ఉన్న ఆ కళను నిజం చేయాలంటే కాపుల్ని లీడ్ చేసే నాయకుడు ఎవరు, ఇకపై కాపు కాసేదెవరు, కాలమే నిర్ణయించాలి. ఇది వాళ్ళ స్ట్రైట్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.